జ్ఞానాన్ని సంపూర్ణంగా నింపి ఒక గ్రంథాన్ని ఇచ్చినాడు. దాన్ని దైవ గ్రంథము అంటాం. దాంట్లో దేవుడు చెప్పిన విషయాలే ఉంటాయి తప్ప వేరే విషయాలు ఏమి ఉండవు. అది ముఖ్యంగా గమనించడం. ఇప్పుడు మామూలు ప్రజానీకం, ముస్లిం ప్రజానీకం అంతా ఏం చేస్తారంటే బోధకులు చెప్పే మాటల మీద ఆధారపడతారు, కానీ వాళ్ళ సొంత గ్రంథాలు ఎవరు చదవడం లేదు. నాకు తెలిసినంతవరకు బోధించేవాడు, మాట్లాడేవాడు చదివి చెప్తే వింటుంటారు, కానీ వీళ్ళు స్వయంగా బుక్కులో ఉంటే చదువుకోవడం లేదు. ఈ బోధకులు మాత్రమే దీన్ని చదువుతుంటారు. చదివిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమవుతుందో అదే మీకు చెప్తున్నారు. చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు తూచా తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. అది మామూలుగా ఒక నమ్మకం ఏర్పడిపోయింది మనకు. అంటే పెద్దలు చెప్పినది వినాలా అని. అది కండిషన్, శరీరత అయిపోయింది మనకు. ఆ కండిషన్ ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే ఏం చెప్పినా కానీ అది సత్యమే నమ్ముతున్నాం మనం. ఇప్పుడు మనం ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు అంటే దేవుడు చెప్పింది ఏదైనా కానీ మనం నమ్మాలి, కానీ దేవుడు చెప్పంది మనము నమ్మితే అది దేవుని మాటకు వ్యతిరేకమవుతుంది. దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని ఆయతకు వ్యతిరేకంగా నువ్వు అర్థం చేసుకుంటే, ఒకవేళ చెప్పేవాడుగా దేవుని ఆయతకు వ్యతిరేకంగా చెప్తే వానికి లేనిపోని పాపం అంతా వస్తుంది. దేవదూతలంతా శిక్షిస్తారు, వాళ్ళకి శిక్షించే వాళ్ళందరూ శిక్షిస్తారు అని కూడా చెప్పారు. దాంట్లో అంటే శిక్షలు పడతాయి. శిక్షలు పడతాయనే విషయం తెలుసు, కానీ నేను కరెక్టే ఉన్నానని మనిషి అనుకుంటున్నాడు. ప్రతి మనిషి నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఏ మాటలైనా కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే మాట కరెక్టా కాదా, దేవునికి సరైన మార్గమా కాదా అని ఆలోచించడం లేదు. ఒకనొక రోజుల్లో నాకు తెలిసినంతట్లో సద్దాం హుసేన్ అని ఒక ఉన్నాడు. మీరు వినే ఉంటారు. ఇరాక్ అధిపతి. ఆయన ఏం చేశాడంటే అమెరికాతో యుద్ధం మొదలుపెట్టాడు. మళ్ళీ రెండోసారి ఏం చేశాడంటే ఆయన ఏం చెప్పినా వినేవాళ్ళు ప్రజలంతా. లేదు, నాకు అల్లా స్వప్నంలో వచ్చి మాకు చెప్పినాడు, నాకు వీళ్ళ మీద కాదు బాంబులు వేయాల్సింది, ఇజ్రాయెల్ వాళ్ళ మీద బాంబులు వేయాలని చెప్పినాడు, తెల్లని వస్త్రాలతో వచ్చి నాకు చెప్పినాడు అని చెప్పారు. అది వచ్చినది నిజమే, అబద్ధమే, అది చెప్పినది అబద్ధమే, కానీ ఈయన ఇష్టాన్ని దాన్ని మలుచుకొని దేవుడు చెప్పినాడని చెప్పినాడు. దేవుడి మీద అబద్ధం. అది పాపం అయిపోయింది. నాకు పెద్ద పాపం అయింది. దేవుడి మీద అబద్ధం చెప్పి దేవుడు ఇటు చెప్పినాడని నువ్వు యుద్ధం చేయాలనుకున్నావు, చేసుకో, నువ్వు కావాల్సింటే. దేవుడి మీద చెప్పడం పెద్ద పాపం. అందరిని నమ్మించడానికి ఏం చేసినట్టే నువ్వు ఆ రకంగా చెప్పి యుద్ధం చేయొచ్చు. వాళ్ళు ఇజ్రాయెల్ మీద వేసినావు, మళ్ళీ అంత లాస్ట్కు నువ్వు ఏ సాగు చనిపోయినావంటే నీ దేశంలోనే నీ ప్రజలు ఎదుటినే ఊరేసుకొని చచ్చిపోవాల్సి పని వచ్చింది. ఇట్లా మనకు దేవుడు ఎట్లా చేస్తాడో మనకు తెలియదు, కానీ దేవుని తెలియకుండా ఏమి జరగదు, అన్నీ తెలిసే జరుగుతుంటాయి. దేవుని సంబంధి ప్రకారం ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది. అర్థమైందా? ఇప్పుడు మన దేవుడు అని అంటే వెతకబడేవాడు, దేవులాడబడేవాడు అనే మనం ఒక అర్థంతో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఖురాన్ గ్రంథంలో దేవుడు అనే పదం పెట్టకుండా అల్లాహ్ అని పదం పెట్టాడు. అల్లాహ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే జిబ్రాయిలు మహమ్మద్ ప్రవక్త గారికి చెప్పినప్పుడే ఆ మాట చెప్పినాడు అల్లాహ్ అని. జిబ్రాయిల్ ఎందుకు చెప్పినాడు ఆ మాటను అంటే జిబ్రాయిల్కు సృష్టి ఆదిలోనే అల్లాహ్ అనే పదం విన్నాడు ఆయన. ఈ అల్లాహ్ అనే పదము సృష్టి ఆదిలోనే జిబ్రాయిల్ విన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన పదం అది? ఆకాశవాణి నుంచి వచ్చిన పదం, వహీ నుంచి వచ్చినటువంటి సందేశంలో అల్లాహ్ అనే పదం విన్నాడు కాబట్టి ఆ పదాన్నే చెప్పినాడు అనమాట. అంటే సృష్టి ఆదిలోనే అల్లాహ్ అనే పేరుంది. అల్లాహ్ అంటే అర్థం ఏమి? ఇప్పుడు మన దేవుడు అంటే అర్థం ఏమి? దేవుడు అంటే దేవులాడబడేవాడు, వెతకబడేవాడు అని అర్థం. మళ్ళీ ఈ వెతకబడేవాడు అంటే కనిపించేవాడు కాదైనా. నువ్వు ఎన్ని రోజులు ఎతకాల్సిందే. నువ్వు వాక్యం రాసింటే ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉంది. యోగులు కానీ, జ్ఞానులు కానీ, బ్రహ్మర్షులు కానీ, ఎవడైనా కానీ, ఎంత పెద్దోడైనా కానీ ఎవడు కూడా దేవుడిని చూడలేదు. దేవుడిని చూడలేదు. నేను దేవుడిని చూసినాను అనేదంతా అబద్ధం, అసత్యం. అది ఏదో ఎవడు దేవుడిని చూడలేదు. చూసినాడు అని ఎంత పెద్దోడు చెప్పినా వాడు అబద్ధమే చెప్తున్నాడు, సత్యం కాదు, అది అసత్యం. ఆ లెక్క ప్రకారం అయితే దేవుడు అని ఆయన అల్లాహ్ అనే పదంతో ఉన్నాడు. అల్లాహ్ అనే పదం మనకు దగ్గరగా ఉండే పదం ఏమంటే దాని అర్థం ఏమంటే
హద్దు లేనటువంటి వాడు అని తెలుగు మీనింగ్లో. ఆ సృష్టాదిలో తెలుగు ఎక్కువ ఉన్నది, ఆ తెలుగు భాష ఉన్నది. తెలుగు భాషలో అల్లాహ్ అంటే హద్దు లేనటువంటి వాడు, అంతు లేనటువంటి వాడు. ఆయనకు అంతు హద్దు ఏమీ లేదన్నమాట దేవుడు. ఆయన అల్లాహ్ అనేటువంటి పదము గొప్పది. అంటే ఆయన ఎవరు ఇంత అని మన నిర్ణయం చెప్పలేరు, ఇటువంటి వాడని ఎవరు నిర్ణయం చెప్పలేరు. ఆయన చెప్పేదానికి ఏ పోలికలు సరిపోవు, ఎవరితోనూ కాదు. ఎంత రాసినా కానీ రాసేదే ఉంటుంది కానీ పూర్తి సంపూర్ణ కాదు అది. ఓ వాక్యం చెప్తారు, నువ్వు సముద్రాన్ని శిలా చేసి రాసినా కూడా చాలకొస్తుంది అని చెప్పినలే ఖురాన్లో. అదే నేను చెప్తాను, ఇంకా అది ఎవరితోనూ కాదంటే కాదు అది. అటువంటి వాడు అల్లాహ్. అల్లాహ్ అంటే అంతు లేనటువంటి వాడు, ఎవరు ఆయన గుర్తించడానికి వీలు లేదు. అటువంటి వాడు అల్లాహ్. మా అల్లాహ్ గురించి మనం తెలుసుకునేటువంటి విధానం ఈ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ముస్లిం అడుగుతాడు అనుకోండి మిమ్మల్ని, ఏమని ఇది అంతిమ దైవ గ్రంథం అని ఎందుకు అంటున్నారు అంటే, మీరు సామాన్యంగా ఏం చెప్తారంటే మా పెద్దలు చెప్పినారు మేము చెప్పినామంటారు. అంతేగాని ఇది చివరి దైవ గ్రంథం అనే దానికి సరైన సమాధానం చెప్పకుండా అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే దీని తర్వాత ఇంకా గ్రంథం రాలేదు కాబట్టి దీన్ని అంతిమ దైవ గ్రంథము అంటున్నారు అని కూడా కొంతమంది చెప్తారు అనమాట. ఇట్లా మనం అంతిమ అనేదానికి కరెక్ట్ మీనింగ్ చెప్పలేదు, కానీ అంతిమ అనేదానికి మనకు ఎక్కడ అది కరెక్ట్ మీనింగ్ అనేది మనకు ఎక్కడొచ్చింది అంటే జిబ్రాయిల్ మన మొహమ్మద్ ప్రవక్త గారికి చెప్పిన బోధల్లో వచ్చేసింది అది అంతిమ అనేది. దాన్ని మనం గ్రంథంలో కూడా రాసుకున్నాం, ఇది అంతిమ దైవ గ్రంథమే, దీన్ని ఎవరు మార్చేదని కాదు అని. ఏమన్నా కానీ అంతిమ దైవ గ్రంథం అనాల్సిందే. ఇంకా దీని తర్వాత వచ్చే గ్రంథం పేరు లేదు, కానీ అది దైవ గ్రంథంగానే ఉండొచ్చు, కానీ దానికి పేరు పెట్టకూడదు. 3 రకాలే వచ్చినాయి. 3 రకాలు ప్రథమ, మధ్యమ, అంతిమ. ఇది అంతిమ దైవ గ్రంథం. ప్రథమ దైవ గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలు అన్నీ దీంట్లో ఉంటాయి, లేకుండా ఏది ఉండదు. ఇది ప్రథమ గ్రంథంతో దైవ గ్రంథంతో సంబంధపడి ఉంటుంది తప్ప ఇంకోటి ఏమి ఉండదు. ఇప్పుడు ప్రథమ దైవ గ్రంథాన్ని ఎవరైనా చదివినారనుకోండి, అది బాగా అర్థం చేసుకున్నారనుకోండి, అంతిమ గ్రంథం సులభంగా అర్థమైపోతుంది. అర్థమైందా? లేదు ఇది అర్థమైంది అనుకోండి, అది ఈజీగా అర్థమైపోతుంది. వేరు వేరు ఒకటే కాదు, ఉండేది అల్లాహ్ ఒకటే ప్రపంచానికంతా. ఆయన విషయాలు ఎదురు ఉన్నాయి కాబట్టి, అక్కడ ఆయన విషయాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ చదివినా ఈజీగా అర్థమైపోతుంది. మామూలు అల్లాహ్ ఎక్కడున్నాడు అని అడిగితే పైన ఆకాశంలో ఉన్నాడు అంటారు కొంతమంది. అంటే ఇంకోసారి ప్రథమ దైవ గ్రంథంలో ఏముంది, అనువునాను వ్యాపించున్నాడు, నీలో ఉన్నాడు, నీ బయట ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు అని చెప్పాడు. మళ్ళీ అక్కడ ఆ మాట కూడా ఇక్కడ పైన ఉన్నాడు దానికి తేడా వచ్చేస్తుంది. మళ్ళీ అంటే ఇక్కడ ఆ మాట చెప్పినాడంటే ఏం చెప్పలేదు, చెప్పకుండా మనం ఏంటంటే తప్పుగా ఆయతను అర్థం చేసుకున్నాం కాబట్టి మనం అల్లాహ్ పైన ఉన్నాడు. పైన ఉన్నాడు అంటే ఏమంటాం, కింద లేడు అనేది కదా అర్థం. ఆయనకు ఒక హద్దు ఏర్పడిపోయింది కదా, ఆటికే హద్దు ఇక్కడ లేడని. హద్దు లేదు ఆయనకు. హద్దు లేనప్పుడు మనం అక్కడికి అనేది చెప్తాం, చెప్పేది వీలు లేదు. అంటే హద్దు లేనటువంటి వాడు ఆయనకు అంతు ఏమీ లేదు. మళ్ళీ అక్కడికే అని ఒక హద్దు ఎట్లా గీయగలుగుతాం మనం, గీసేదానికి కాదు. కాబట్టి ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉన్నావు. నువ్వు విమానంలో పోతున్నావు స్పీడ్గా ఇండియా నుంచి అమెరికాకు, నీ వెంటనే ఉన్నాడు ఆయన కూడా అమెరికాకు వస్తున్నాడు స్పీడ్గానే. ఆయన లేని జాగా ఏదైనా ఉంటేనా లేదన్నమాట. ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు మీ చేతిలో ఉండే గ్రంథం ఉంది కదా, ఈ చేతిలో ఉండే గ్రంథం 186 అల్ బక్రా 2వ సూరాలో 186 ఆయత్ ఉంది. చూడండి. ఇప్పుడు ఇది చెప్పేదానికంటే ముందు ఒక మాట చెప్తాను నేను. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. 187వ ఆయత్. ఇది ఒక హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లు వ్యాధి ఉన్నటువంటి మనిషిని ఏం చేస్తారంటే శిశువుతో సమానంగా చూస్తారు అన్నమాట. అక్కడ పోతానే గుడ్డలన్నీ తీసేసి ఊరిని అడ్డం ఒక గుడ్డ వేస్తారు అంతే. వాడు ఎప్పుడైనా ఉండి అటు పక్క కంటే పక్క పోతుంది. అది ఎప్పుడు మన మీద ఉంటారని నమ్మకం కూడా లేదు.
ఇటు తిరిగిన పక్క పోతుంటే అది తిరిగిన పక్క పోతుంది హాస్పిటల్లో. అక్కడే పల్లెటూరులో పోయి నాకు గుడ్డలు లేవంటే ఇక్కడ ఏం అటువంటివి ఏముండవు, గుడ్డలు లేకుండా ఉండాలా, ఇక్కడనే ఒంటికి పోయేలా, ఇక్కడనే దొడ్డి కూర్చోవాలి నువ్వు అని చెప్తారు. లేదు నాకు బాత్రూమ్ కావాలంటే కుదరదని చెప్తారు అనమాట. హాస్పిటల్లో అటువంటి పద్ధతి ఉందన్నమాట. ఎమర్జెన్సీ హాస్పిటల్ అంతా అట్లే ఉంటుంది, ఎక్కడ పక్క కదలలేరు అనమాట. ఇప్పుడు దేవుని విషయం కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దేవుడు అందరికీ సమానమే. దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు భూమి మీద. దేవుడు అందరికీ దగ్గర ఉన్నటువంటి వాడే, ఒకరు దూరము ఒకరు దగ్గర అనేది ఏమి లేదు. మళ్ళీ తర్వాత స్త్రీ పురుషులు అనేటువంటి వ్యత్యాసం ఏమీ లేదు ఇక్కడ. మనం డాక్టర్ కోర్స్ చదివేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఆ రకంగా మనం తెలుసుకుంటున్నాం అక్కడ ఉండే విషయాలన్నింటినీ. ఆ రకంగా ఇది డాక్టర్ కోర్సు కంటే పెద్దది. నీ శరీరంలో ఉండే తత్వాన్ని బోధిస్తుంది, శరీరంలో ఉండే దైవాన్ని శక్తిని బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం అరమరికలు లేకుండా తెలుసుకోని పని వస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ ఈ మాటను ఆడవాళ్ళ ముందు చెప్పవచ్చునా చెప్పకూడదా అనేది ఏం లేదు. దేవుని ఆయత అది. వాళ్ళు చదవచ్చు, నువ్వు చదవచ్చు. అర్థం కాకపోతే వాళ్ళు ఎక్కడైనా తెలుసుకోవచ్చు, దానికి కరెక్ట్గా మన బుర్రకు చేర్చుకోవచ్చు అనమాట. సర్వ హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. కొంతమంది ఏం చేశారంటే లేదు ఆడవాళ్ళు చాలా దూరంగా పెట్టాలి కొన్ని విషయాల్లో అని చెప్తుంటారు అనమాట. ఇక్కడ లేదు, దేవునికి సమానమే. దేవుని విషయంలో మాత్రం ప్రపంచ విషయాల్లో మీరు దూరంగా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ దేవుని విషయాల్లో అందరూ సమానమే. కాబట్టి అందరూ తెలుసుకోవాలి విషయాలు అని చెప్తుంటారు. ఇప్పుడు 186వ ఆయతలో ఏముంది మీరు చదవండి షఫీ గారు. మీరు గట్టి చదువు 186 86 గట్టి చదువు. 186 చదువు చెప్తాను. నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. రుజుమార్గం అంటే దేవుని దగ్గరికి చేరే అవకాశం ఉంది. ఏమని తెలుసుకోగలిగితే దేవుని గురించి దేవుడు అత్యంత సమీపముగా ఉన్నాడు, నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే చాలా దగ్గర కంటే ఇప్పుడు మీరు పక్కన కూర్చుని మీ పక్కన ఆయన కూర్చున్నట్టు అంత దగ్గరగా ఉన్నాడా, అది మీ పక్కన అతను కూర్చున్నంత దగ్గరగా ఉన్నాడా అని మనం పోల్చుకుంటాం అన్నమాట. ఇది నీకు ఆయనకు కొంత దూరం ఉంది. ఆ దూరము అనేటువంటి పదమే ఉండదు ఇక్కడ. ఎక్కడ దేవునికి నీకు మధ్యలో దూరం అనే పదమే ఉండదు. ఎందుకంటే సరే ఇప్పుడు నువ్వు మాట చెప్తే ఆయన వినిపిస్తుంది, దగ్గర ఉన్నాడు వినిపిస్తుంది చెప్తాను. నీకు చెవులు బాగా వినిపిస్తాయి, కానీ వినిపించుకోవడానికి అది కూడా వినిపించరాదు. అప్పుడు దగ్గర ఉన్నాడు దూరం ఉన్నాడు అంటే నాకు వినిపించరాదు గట్టి చెప్పు అంటావు. అంటే దూరంగా ఉన్నాడే చెప్పినది. అదే ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏమనుకున్నా నేను వినగలుగుతున్నాను. అల్లా ఏం చెప్తున్నాడు, నువ్వు ఏమనుకున్నా నేను వినగలుగుతున్నాను. అంటే ఎక్కడుంటూ వింటున్నాడు ఆయన? పక్కలో వింటున్నాడా? ఎక్కడుంటున్నాడు? నువ్వెక్కడున్నావో ఆయన అక్కడ ఉన్నాడు. నువ్వెక్కడున్నావు ప్రశ్న చేసుకున్నావు. ఎక్కడున్నాను? మనం మామూలుగా పైకి చూసుకుంటే ఒక కుర్చీలో కూర్చున్నాం, ఒక ఏరియాలో ఉన్నాం, లేదా మనం ఒక అడ్రస్లో ఉన్నామని చెప్పుకుంటాం. కానీ నీ శరీరం అడ్రస్లో ఉంది. నీ శరీరము ఒక అడ్రస్లో ఉంది. నువ్వు వేరు, నీ శరీరం వేరు. చనిపోయినప్పుడు నీ శరీరాన్ని వదిలిపెట్టి నువ్వు పోతావు. ఫలాని మనిషి రాత్రి తెల్లారుదామనే పోయినాడు అంటాం, అంటే చనిపోయినాడు అని చెప్తాం, పోయినాడు అంటాం. కానీ తెల్లారినాక 10 గంటలకు వాడిని తీసుకుపోయి పూడుస్తూ పెట్టినాం. అంటే వాని శరీరాన్ని, వాడిని కాదు, శరీరాన్ని తెల్లారిన తర్వాత పూడ్చిపెడుతున్నాం. అప్పుడు పూడ్చిపెట్టేది ఎవరిని? పోయినాడు ఎవరెవరు. పూడ్చిపెట్టేది వాడు ఉన్నటువంటి శరీరము, నివాసం చేసే శరీరం, వాడు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా ఉండు, అది నీది కాదు. నువ్వు దాంట్లో ఉన్నావు, కొన్నాళ్ళు కాపురం చేసినావు, నువ్వు వదిలిపెట్టిపోయినావు. నువ్వు వేరు, నీ శరీరం వేరు. అర్థమైందా?
నువ్వు నీ శరీరం వదిలిపెట్టిపోయినప్పుడైనా కానీ నువ్వేం చెప్తే అది వినగలుగుతున్నాడు. అంటే శరీరంలో ఒకటే కాదు, శరీరం నుండి బయటికి పోయిన తర్వాత అయినా కానీ ఏం చెప్తే అది వినగలుగుతున్నాడు. ఎవరు? దేవుడు. అలా అంటే నీకు దగ్గరగా ఉన్నాడు. ఆ మాట నెరవేరలేదు. నేను ఎక్కడున్నా కానీ నువ్వు ఏం చెప్పినా వినగలుగుతున్నా అని చెప్పినాడు కదా. నీకు అత్యంత సమీపంగా ఉన్నాడు, అత్యంత సమీపంగా, ఎవ్వరూ లేనంత దగ్గరగా నేనున్నాను. దేవుడు నీకు ఎవ్వరూ లేనంత దగ్గరగా నేనున్నాను అని చెప్పినాడు అన్నమాట. మరి నువ్వు ఎక్కడున్నావు అంటే ఇప్పుడు మనం శరీరాన్ని పోల్చి చెప్పుకున్నాను. ఎందుకంటే శరీరం నేను కాదు, శరీరంలో ఎక్కడో ఒక చోట నేనున్నాను. అదే ఎక్కడో ఒకసారి మనకు తెలుసో తెలియకో మనం ఒక చోట ఉన్నాం, అందరికీ మనకు తెలియదు. ఒక చోట ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నా విషయాన్నంతా వినగలుగుతున్నాడు. నేను ఎక్కడున్నాడో అల్లా నాతో పాటు ఉన్నాడు అనే దృఢ నిశ్చయం నీకు వస్తే నువ్వు అల్లాని చేరే మార్గం ఉంది. నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆ విశ్వాసం లేదన్నమాట. మనం ప్రార్థనా మందిరాలకు పోయినప్పుడు మాత్రమే అల్లా ఉన్నాడు అనుకుంటాం, కానీ మిగతా అద్దాలని అనుకుంటాం. అది మర్చిపోతాం అలాను. ఈ రకంగా ఉంది. కాబట్టి మనకి ఈ ఆయతులు ఏం తెలుసుకుంటున్నామంటే నీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వాడు అల్లా. నీ భార్య కాదు, నీ కొడుకు కాదు, నీ ఏ బంధువులు కాదు అన్నమాట. వీళ్ళందరికంటే దగ్గరగా ఉన్నాడు అలా. నీ శరీరం కూడా కాదు, అంత దగ్గరగా ఉన్నాడు చెప్పి. ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని మనం ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకొని ఉండాలన్నమాట. తర్వాత 50-21 ఆయతులు ఏం చెప్పారంటే నువ్వు ఉన్నావు, నువ్వు ఎట్లా వచ్చావంటే నువ్వు ఒకరివే రాలేదు, నేను తోలేవాడు కూడా ఉన్నాడు, చూసేవాడు కూడా ఉన్నాడని చెప్పినారు. అర్థమైందా? అంటే నేను తోలేవాడు కూడా ఒకడున్నాడు, నిన్ను చూసేవాడు ఒకడున్నాడు. చూసేవాడు అల్లా, ఆయన ఏ పని చేయడు, ఆయన పని చేసేవాడు కాదు, ఏ పని చేయడు. ఆయన పనికి అతీతంగా ఉంటాడు, ఏ పని అవసరం లేదనుకో, చేసే అవసరం లేదు. కానీ పని చేసేవాడు ఉన్నాడు. మళ్ళా ఎవడు? నీ తోలేవాడు. వాడేం చేస్తాడు? నీ తోలుతుంటాడు, ప్రతి చోట కదిలిస్తుంటాడు, ప్రతి మాట మాట్లాడిస్తుంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఈ మాట్లాడే మాట ఎవరు మాట్లాడిస్తున్నారు? ఆ తోలేవాడు వాడే మాట్లాడిస్తున్నాడు. మనం తోలబడుతున్నాం, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక ఆయన ఏం చేశాడంటే నేనే కావాలి, నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నా, పాపం వస్తుంది కదా అడిగినాడు అనమాట. అంటే కరెక్టే. అంటే వడ్డీ వ్యాపారం చేస్తే పాపం వస్తుందని నేను పెద్దలు చెప్పినది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ నువ్వు చేస్తున్నావా వడ్డీ వ్యాపారం అంటే నేను చేస్తున్నా వడ్డీ వ్యాపారం అంటాడు. ఒరే నాయన, ఒక దైవ గ్రంథాలు ఏం చెప్పినంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నేనే మాట్లాడుతున్నాను, నీ శరీరంలో ఉండి ప్రతి మాటను నేనే మాట్లాడుతున్నావు, ఎవరు ఏమి మాట్లాడడం లేదు చెప్పారు. ఎవరు ఏమి మాట్లాడడం లేదు, ప్రతి మాటను నేనే మాట్లాడుతున్నాను, ప్రతి పనిని నేనే చేస్తున్నాను, ఎవరు ఏమి చేయలేదు, ఎవడు ఏమి చేయలేదు. నువ్వు జీవాత్మవు, తోలబడేవాడివి, తోలేవాడు ఆత్మ, చూసేవాడు అల్లా. అదేదా? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే జీవాత్మకు చేత కాదు, ఏ పని చేయలేడు. దేవుడికి అన్ని చేతనైతే ఆయన ఏమైనా చేయగలడు, కానీ అది చేయడు. పని కాలేదు మళ్ళీ ప్రపంచంలో. బాలసుబ్రహ్మణ్యం పాట పాడతాడు బాగా, మళ్ళీ పాట పాడాలి. ఎవరు పాడతాడు? ఈ జీవుని చేత కదనేమా, ఆయన పాడవడనేమో, ఆయన దేవుడు పాడేవాడు కాదు. ఇప్పుడు నలుగురు పాట పాడాలా, అందరికీ ఒప్పించాలా, అందరికీ బాగా సుఖంగా ఉండాలా. మళ్ళీ ఎవరు పాడేది? ఆ రెండో వాడు. వాడు ఏమైనా పాడగలడు, ఎంత మంచిగానే పడతాడు, ఎంత చెడుగానే పడతాడు, ఏమైనా పడతాడు, వాడు పాడి మెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిది చాకచక్యం ఉందిలో? ఆ రెండవ వాడిది. ఇది కాదు నాది అనుకున్నట్టే పొరపాటే అది. అట్లాగా ప్రతి మాట నువ్వేం మాట్లాడుతున్నావు అనుకోవడం కూడా పొరపాటు. నువ్వు మాట్లాడలేదు అన్నప్పుడు ప్రతి పని ఆయనే చేస్తున్నాడు అనుకోవడం నిజం కదా. మాట్లాడినప్పుడు నువ్వు నేను చేస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నాను, అట్లా అనుకోవడం పెద్ద పొరపాటు కదండి ఇది అని
అప్పుడు నువ్వు అట్లా అనుకుంటున్నా కాబట్టి నీకు పాపం వస్తుంది, నేను చేస్తున్నాను అనుకుంటున్నా కాబట్టి నేను చేయలేదు, నన్ను తోలేవాడు ఉన్నాడు, ఈ పక్క తోలితే ఈ పక్క పోతున్నాడు, ఆ పక్క తోలితే ఆ పక్క పోతున్నాడు, ఎక్కడ తోలితే అక్కడ పోతున్నాడని నువ్వు అనుకో, అప్పుడు నీకేం సంబంధం లేదు అని చెప్పాను. అది జ్ఞానం పెట్టుకుంటారు ప్రతి మనిషి. నేను ఏ పక్క తోలితే ఆ పక్క తోలబడుతున్నా, ఏ పక్క తోలబడితే ఆ పక్క పరిగెత్తున్నాడు, అంతేగాని నేనుగా ఏమీ పరిగెత్తలేదు, నేనుగా ఏమీ చేయలేదు అని జ్ఞాపకాన్ని పెట్టుకోవాలము. అర్థమైందా? ఈ రకంగా మనకు దైవ గ్రంథంలో ఇదే విషయం ఉంది, కానీ ఎక్కడుండేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విషయం అర్థమయ్యేదానికి ఇంత మనం ఉపద్ఘాతం చెప్పుకున్నాం. మనం ఇప్పుడు అసలైన వాక్యంలోకి వస్తాము. ప్రతి నెల అంటే ఇప్పుడు నీకు ప్రారంభం చేస్తున్నాము, నేను ఉంటానని నమ్మకం లేదు, కానీ మీరు ఇట్లే ప్రతి నెల ఒక సమావేశమే ఎక్కడైనా కానీ ఒక ఆయత తీసుకొని చర్చించుకోండి. ఎవరో చెప్తే మనం ఎందుకు వినాలా? మీరు చర్చించుకోండి. అల్లా మనలో ఉన్నాడు, నీకు తెలియకపోతే అల్లా నీకు తెలియజేస్తాడు లోపలనే. నువ్వు తెలియాలనుకో, ఆయన తెలియజేస్తాడు నీకు. అల్-బకరా 2వ సూరాలో 180 ఆయతులో మీరు చదవండి. ఏమో అంటే ఏముందో 187 అది మీరు చదవండి. ఆయనకి ఉపవాస కాలం రాత్రి వేళల్లో మీరు మీ భార్యల దగ్గరకు పోవటం ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు, మీరు వారికి దుస్తుల్లాంటి వారు. మీరు మీ భార్యల చెంతకు పోవటానికి సంకోచిస్తూ బ్రాకెట్లో ఆత్మద్రోహం చేసుకుంటున్న సంగతి దేవునికి తెలుసు. అందువల్ల ఆయన మిమ్మల్ని కనికరించి మీ పొరపాట్లు మన్నిస్తున్నాడు. ఇప్పుడు ఇక మీరు మీ భార్యలతో నిస్సంకోచంగా రాత్రులు గడపవచ్చు. దేవుడు మీకు ధర్మసమ్మతం చేసిన దాన్ని అనుభవించండి. మీరు ఉపవాస కాలంలో కడరేయి నలుపు బ్రాకెట్ల చీకటి తగ్గి తొలిజాము తెలుపు ఉషోదయ కాంతి కనబడే వరకు హాయిగా తినండి, త్రాగండి. ఆ తరువాత సూర్యాస్తమమైన చీకటి పడే వరకు ఉపవాసం పాటించాలి. అయితే మీరు మసీదుల్లో ఎతెకాఫ్ తపోనిష్ట బ్రాకెట్లో పాటిస్తున్నప్పుడు మాత్రం మీ భార్యలను కలుసుకోకూడదు. ఇవి దేవుడు నిర్ణయించిన హద్దులు. వాటి దరిదాపులకు వెళ్ళకండి. ప్రజలు బ్రాకెట్లో పెడద్రోవ త్రొక్కకుండా భయభక్తులతో మెలిగేందుకే దేవుడు ఈ విధంగా తన ఆదేశాలను విడమర్చి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఏ గ్రంథంలో అయినా కానీ అదే విషయమే ఉంది. ఏ గ్రంథంలో అయినా కానీ అదే విషయం ఉంది. కొద్దిగా హెచ్చుతగ్గులుగా చెప్పండి అర్థం చేసుకోవడంలో, మాటలు రాయడంలో. ఇప్పుడు 80%, ఇప్పుడు 100% ఇది ఈ వాక్యం ఉంది పై నుంచి కింద వరకు అనుకో. 80% అర్థమయ్యే రకంగా ఒక విషయం ఉంది, 20% అర్థమయ్యే రకంగా ఒక విషయం ఉంది. వింటూ 20% ఏమర్థమైందంటే మీరు తినండి, తాగండి అనేది 20% అర్థమవుతుంది. ఆ 20% అంటే ఒక ముక్క. ఇంకా పైన ఉంది, కింద ఉంది, అంతా నువ్వు ఆయన వేరే చెప్పినాడు అనమాట. నీ భార్య భర్తల విషయం చెప్పాడు. ఉపవాసము అనేది మనం ఏం చేస్తామంటే, ఒక వైద్యం చేసినప్పుడు పథ్యం అంటాం. పథ్యం అంటే ఉపవాసం రెండో ఒకటే. ఒక మందు ఇస్తాం. ఆ మందు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇది మీరు పథ్యం ఉండండి అని చెప్తాం అనమాట. ఈ మందుకు అంటే ఈ రోగానికి మందు ఇస్తున్నాము, మీరు ఈ ఆహారం తినకూడదు అని నిషిద్ధం చేస్తాం. దాన్ని పథ్యం అంటాం, లేదా ఉపవాసము అంటాం అనమాట. దాన్ని తినకుండా ఉండేదాన్ని. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఒక నిషేధంలాగా పక్క తీసేస్తారు. ఇప్పుడు మీకు మొట్టమొదటి ఏమని రాసినారు? ఉపవాస కాలం రాత్రి వేళల్లో మీరు మీ భార్యల దగ్గరకు పోవటం ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు, మీరు వారికి దుస్తులు లాంటి వారు. అది అంటే దుస్తులు అంటే ధరించేది. నేను నీ భార్య నువ్వు ధరించవచ్చు, నువ్వు నీ భార్యను ధరించవచ్చు, నీ భార్య నేను ధరించవచ్చు. ఒకరికొకరు హక్కులు ఉన్నాయి, ఒకరి మీద ఒకరు సమానమైన హక్కులు ఉన్నాయి మీకు. ఇక్కడ విషయం అంతా ఏం చెప్పినాడు? 90% విషయం ఏమంటే, మీరు భార్యాభర్తలు కాపురం చేసే విధానం గురించి మీరు చెప్తున్నాడు దేవుడు. అల్లా చెప్తున్నాడు, ధర్మసమ్మతం చేసి చెప్తున్నాడు అని చెప్పినాడు.
ఇప్పుడు అక్కడ విషయం అంతా ధర్మసమ్మతం చేయబడి ఏ విషయాల గురించి చెప్పినాడు? భార్యాభర్తల విషయమే చెప్పినాడు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది పగులు పూట నిషేధము అని చెప్పినాడు. రాత్రిపూట మాత్రం మీరు ఎట్లన్నా ఉండండి, పగులు పూట మేము చెప్పినట్లు మీరు ఏమి చేయకూడదు, ఉపవాసం తప్పనిసరిగా పాటించాలా, పథ్యం తప్పనిసరిగా ఉండాలా. ఇప్పుడు ఏం పథ్యము ఏం రోగము మనకు ప్రశ్న వేసుకుంటే మనం ఏ దానికి పథ్యం ఉండాలా, మనకు పథ్యం ఏం చెప్పినాడు అని చెప్తే, నిషిద్ధమైనటువంటి దినాల్లో అంటే పవిత్రమైనటువంటి దినాల్లో, ఎక్కడైనా కానీ పవిత్రమైన దినాలు ఏవైతే ఉన్నాయో నీకు, ఆ పవిత్రమైన దినాల్లో నువ్వు ఈ నియమాన్ని పాటించు. ఏ నియమాన్ని పాటించాలా? భార్యాభర్తల నియమాన్ని పాటించు. పగులు పూట నిషిద్ధము, రాత్రిపూట ఇంకా అది చెప్పే పదాన్ని వాడే పదాన్ని వాడకుండా తినొచ్చు తాగొచ్చు అన్నాడు. ఇప్పుడు ఒక పదం ఏంటంటే దుస్తులు అన్నాడు. దుస్తులు అంటే ఏమడతాం? అప్పటికి ఇంకో రకంగా పోయేది. మన దుస్తులు అంటే పైకి ఇవి అనుకునేదా? కాదు, ధరించేటివి అని. ఆ రకంగా నీ భార్య నువ్వు ధరించవచ్చు, భార్య నిన్ను ధరించవచ్చు. అంటే ఒకరికొరు హక్కు ఉంది, మీరిద్దరు ఒకరికొరు కలుసుకోవచ్చు. కానీ పగలు పూట నిషేధము. రాత్రిపూట ఆ మాట అదని వర్ణించి చెప్పలేక తినండి తాగండి, కానీ తెల్లవారితే మాత్రం వెలుగు వస్తే మాత్రం ఆ పని చేయొద్దండి అని అక్కడ 100% ఇదే చెప్పినాడు. కానీ 80% ఓదాన్ని అర్థం చేసుకొని 20% ఇంకో దాంట్లోకి పోయి ఆ 20% మళ్ళీ 80%కి మార్చుకొని దాన్ని ఆచరిస్తున్నావు. ఆయత్తులో ఏం చెప్పినాడో దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు. పగటి పూట ఉపవాసం ఉండవు, సరే ఉండు, దేవునికి ఏం ఇబ్బంది లేదు, నీకు సరే నువ్వు నీకు అర్థమైందో లేదో ఉండవు. దేవుడు ఏం చెప్పినాడు? నీకు ఉపవాసం ఉండు అని చెప్పినాడు కదా. నువ్వు తినేదాన్ని ఉపవాసం ఉంటున్నావు, తినకుండా ఆ పని ఏమో చేస్తున్నావు, పగులు చేయలేదా? చాలా చోట్ల చేసే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు దేవుని మాటను మించిపోయినట్టు కాదా? మాకు చెప్పలేదు అట్లా, మాకు ఇదిగా చెప్పినది. పెళ్ళైన కొత్త పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? మాకు అది చెప్పలేదు, మాకు ఇదే చెప్పినది, బూదినదని చెప్పినారు. అదే అక్కడ ఏం చెప్పినాడు ఆయనతో, దేవుడు ఏం చెప్పినాడు, ఏది ధర్మసమ్మతం చేయబడింది, దాన్ని ఏం చెప్పినాడు అది అర్థం చేసుకోకుండా చెప్పని దాన్ని చేస్తూ చెప్పిన దాన్ని వదిలిపెట్టేసి దాన్ని ఆచరించకుండా వదిలిపెట్టేసాడు. ఆయన ఏం చెప్పినాడో దాన్ని ఆచరించడం లేదు, దాని విరుద్ధంగా ఆచరిస్తున్నాం మనం. దేవుడు చెప్పని దాన్ని ఆచరిస్తున్నాం. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను, మామూలుగా శరీరాంతర్గతంగా పోయి మనం ప్రశ్న వేసుకుంటే చాలా ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ ఆకాశమును భూమిని సృష్టించాడు, వాటి మధ్యలో ఉన్నట్టు అన్నిటినీ సృష్టించినాడు అన్నది అర్థమైందా? అక్కడ ఏమని రాసుకున్నామంటే పైన ఆకాశాన్ని కింద భూమిని సృష్టించినాడు, మధ్యలో ఉన్నట్టు జీవరాశులను జంతువులు పక్షులు పాములు అన్ని సృష్టించినాడు అనుకుంటాం మనం. అక్కడ మనం భాష్యంగా పోయి మనం చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ చెప్పినటువంటి విషయం ఏమంటే అంతరంగంగా ఉన్న విషయము, ఆకాశం అంటే తల, నీకు ఇదే ఆకాశం, నువ్వు లోపల ఉండవు, నీకు ఇదే ఆకాశం, భూమి పాదాలే భూమి, నీకు ఈ ఆకాశం మొదలుకొని పాదాల వరకు అంటే భూమి వరకు మనిషిని తయారు చేశాడు. అంటే అంత సిస్టమ్ అంతా ఒకటేగా, ఎంతమంది అని చేయనే. కానీ మధ్యలో ఉండేటువంటి వాటి అన్నింటినీ తయారు చేశాడు. పచ్చులు పాములు కాదు, పచ్చులు పాములు కూడా ఆకాశం ఉంది, భూమి ఉంది, వారి మధ్యలో ఉండేది కూడా తయారు చేశాడు అనమాట. అర్థమైందా? ఈ రకంగా తయారు చేశాడు అని అంటే మనం ఏంటంటే పైకి వెళ్ళిపోయినాం అనమాట, బయటికి వెళ్ళిపోయినాం, బయటికి వెళ్ళిపోయి బయట చెప్తున్నాం అనమాట. కానీ ఇక ఇంతకుముందే ఆయన ఏం చెప్పినాడంటే 2 రకాల వాక్యాలు ఉన్నాయని అలీ ఇమ్రాన్ 3వ సూరాలో 7వ ఆయతులో ఓ మాట చెప్పినాడు అనమాట. ముఖమాత్ ముతసాబిహాత్ అనే 2 వాక్యాలు ఉన్నాయి ఇవి దీంట్లో ఖురాన్ గ్రంథంలో. ముఖమాత్ అంటే బయటికి స్థూలంగా చెప్పేటివి, ముతసాబిహాత్ అంటే సూక్ష్మంగా ఉండే విషయాలు అని చెప్పినాడు అన్నమాట.
ఈ సూక్ష్మంగా ఉండే విషయాలు మనం అర్థం చేసుకోవాలా, అవి లేవని వదిలేయాలా. సూక్ష్మంగా ఉండేవి చాలా ఉన్నాయి, అని అర్థం చేసుకోవాలి. లేకపోతే నువ్వు దేవుడు చెప్పిన ఆయత నీకు అర్థం కాదు. స్థూలంగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 187 ఆయతలో మనం స్థూలంగా చెప్పిన విషయం ఇది. నీకు 187 ఆయతలో స్థూలంగా చెప్పినది, 186లో సూక్ష్మంగా చెప్పినది. ఆ 2 ఆయతులను తీసుకోండి, 186, 187. నీకు దగ్గరగా అత్యంత సమీపంగా అంటే లోపలి పోలను. అదే మధ్య తరగతి నీ పొరుగువాడే అని చెప్పాడు. ఇంకా భగవద్గీతలో ఇంకా నువ్వు ఆయనలోనే ఉంటావు, ఎక్కడ లేవు అని చెప్పినాడు. ఆయన లోపల నువ్వు ఉన్నావు, సముద్రంలో చేపన్నట్టు నువ్వు ఉన్నావు. సముద్రం ఎక్కడ పోయినా నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు దూరంగా ఉన్నాయి, దానికి ఏమన్నా లేవు. అట్లా నువ్వు ఉన్నావు, దాంట్లోనే ఉన్నావు అని చెప్పినారు. అట్లాగే మనం ప్రపంచమంతా విస్తరించినటువంటి దేవుడు అయితే ఆ దేవుడిలోనే మనం ముఖ్యంగా ఉన్నాం, తేలాడుతున్నాం మనం. అది అక్కడ చెప్పి అట్లాగా మనం ఏం చేసంటే సూక్ష్మంగా కొన్ని అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయి, స్థూలంగా అర్థం చేసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు స్థూలంగా నువ్వు ఎట్ట ప్రవర్తించాలా అనేది 187లో చెప్పినాడు. నిషిద్ధమైన దినాలు, నీకు ఏవైతే పవిత్ర దినాలు ఉన్నాయో ఏవైనా కానీ, ఏవైనా పవిత్ర దినాలు ఉంటే సరే, ఏవి మనకు ముస్లింలకంతా రంజాన్ నెల పవిత్ర దినాలు, రంజాన్ నెలే కాకుండా ఇంకా పవిత్ర దినాలు వస్తాయి. నువ్వు మసీదులో కూడా ప్రార్థన చేస్తే మరి కొన్ని నిషిద్ధంగా ఉండాల్సిన దినాలు ఉన్నాయి. అక్కడ కూడా అప్పుడు కూడా, ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఇదే పాటించు. ఏమని రాత్రిపూటే ఏం చేసుకున్నా పగులు పూట చేయకూడదు అని ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఆ కండిషన్ ప్రకారం మనం ఉన్నామా, ఆయతకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామా, దేవుని మాటకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నామా? చెప్పండి మీరు. మాట్లాడు, మీరు మాట్లాడాలని అడుగుతాను. ఇది అందరికి తెలిసేలే కదా. ఇప్పుడు ఈ ఖురాను ముస్లిమ్స్ కోసం వచ్చిందండి. ముస్లిమ్స్ కోసం వచ్చింది ఈ ఖురాను. ముస్లిమ్స్ వరకు వచ్చింది ఈ ఖురాను. ఈ ముస్లిమ్స్ ఖురాన్లో ముస్లిమ్స్ పండితులు మహానుభావులు అందరూ ఇందులో రాసి ఇట్లా ఆచరించమని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని మాకు చెప్పారు. కాబట్టి మేము ఉపవాసం ఉంటున్నాం. మాకు ఉపవాసం ఏం చెప్పారు, వాళ్ళు అరబీ అర్థం కాదు కాబట్టి వాళ్ళందరికీ మీకు అవసరం ఉన్న భాషలో తెలుగులో మాట్లాడేసి వాళ్ళకి అర్థమైంది. దేవుడు పూర్తిగా ఉపవాస కాలము ఇక్కడ రాసినటువంటి ట్రాన్స్లేషన్ మొత్తం కలిపి ఇగో ఇది ఆచరణ అని చెప్పేసి సర్వ మానవాళికి భూప్రపంచం మీద ఉన్న వాళ్ళందరికీ ఉపవాసం ఉండిస్తున్నారు. వద్దున చీకటి పడకముందే తెల్లారకముందే తిని తాగి తర్వాత మళ్ళీ చీకటి పడే వరకు తాగొద్దు తినొద్దు అని చెప్పేసి అదే రాశారు ఇక్కడ ఖురాన్లో కూడా. ఇవి ట్రాన్స్లేషన్లో తినవద్దు తాగొద్దు, ఏది తింటున్నాం ఏది తాగుతున్నామో అది మానేయాల. పైన ఏం రాసినారు, కింద ఏం రాసినారు, మధ్యలో ఒక ముక్క పెట్టినారు. పైన రాసింది కూడా అదే, కింద రాసింది అదే. 3 మాకు చెప్పారు. ఏమని? అన్నం తినొద్దు, మంచినీళ్ళు తాగొద్దు, సంభోగించొద్దు. ఈ 3 మాటలు చెప్పారు మాకు అక్కడ రాసి. మాకు అదే చేయమన్నారు, మేము అదే చేస్తున్నాం స్వామి. ఇప్పుడు మీరు వచ్చేసి దీన్ని ఖురాన్లో లేని విషయాన్ని, వాళ్ళందరికీ అర్థం కాని విషయాన్ని ఇంకొకటి ఉంది అని చెప్పేసి చెప్తే వాళ్ళకి అర్థం కాలేదా, ఇక్కడ తమరికి అర్థం కాలేదా అని చెప్పేసి మాకు క్వశ్చన్ వస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో అదంతా రాసి అది అలవాటు చేపించేసి మాకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఆకాశాన్ని భూమిని వాళ్ళు చెప్పుకుంటుంటే అందులో అందరితో పాటు నువ్వు జీవరాశిగా ఇందులో పుట్టావు. దీన్ని వదిలిపెట్టి తమరిప్పుడేమో ఎవరు ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయని దాన్ని తలని ఆకాశం అని పాదాలని భూమి అని అందులో నువ్వు జీవుడనేవాడు ఎక్కడో ఉన్నావు అని చెప్పేసి సూక్ష్మంగా అర్థం తీసి చెప్తే ఇప్పుడు ఇది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పి చెప్పుకోవడానికి తమరు సూక్ష్మంగా మళ్ళీ పై 186 ఆయతని చూసి దేవుడు మీ కంఠనాళానికి దగ్గరలో ఉన్నాడంటే సూక్ష్మంగా ఉన్నాడా స్థూలంగా ఉన్నాడా, బుద్ధి ఉంటే ఆలోచించమని చెప్పేసి ఇప్పుడు తమరికి వచ్చనిచ్చారు. పైది చూస్తే ఇప్పుడు కిందిది అర్థం అవుతుంది తప్ప పైది పక్కన పెట్టి కిందిది చూస్తే ఇప్పుడు అది టోటల్గా తప్పైపోయినట్టే అనిపిస్తుంది. అంటే మనిషి తప్పు చేయడం సహజం, తప్పు చేయకుండా ఉండాలా అనేది ఏం లేదు, కానీ సహజంగా ఉన్నాడు, సహజంగా తప్పు చేస్తున్నాడు. అంటే అందరూ ఇది తెలుసుకోవాలా అని మనం ఆశించలేదు.
కొందరైనా తెలుసుకోవాలా అనేదే మనకు ఉద్దేశ. 100కి 1000కి ఒకడు తెలుసుకోగలిగితే వాడొక్కడే సక్రమంగా మార్గంలో పోతారు కదా, దేవుని మాటకు విలువ ఇస్తాడు కదా. మరి అప్పుడు స్వామి ఇప్పుడు మరి ఈ ఆయతిని బేస్ చేసుకొని మాకు తెలియదు కాబట్టి పెద్దలు చెప్పారు కాబట్టి మేము ఆచరించుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం. ఇప్పుడు తీరా ఇప్పుడు ఇది అది కాదు చేసేది, దేవుడు చెప్పింది అది కాదని చెప్పి మీరు అనేటప్పటికల్లా నేను అనేది వద్దు. మీ ఉద్దేశం వాస్తవంగా మా బుద్ధితో ఇప్పుడే ఆలోచించాం. ఆలోచిస్తే తమరు చెప్పిందే వాస్తవం. ఇందులో మళ్ళీ సూక్ష్మంగా దేవుడు చెప్పినటువంటి 3:7లో సూక్ష్మ ఆయతులు స్థూలవాక్యాలు ఉన్నాయని చెప్పి కొంచెం యోచన చేస్తే ఇప్పుడు దాకా చేయలేదు. ఆ బుద్ధిని లోనికి మళ్ళీ చూస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది. ఇప్పుడు దాకా చేసిన తప్పు అనిపిస్తుంది. కానీ మేము చేసిన తప్పుకు మేము బాధ్యులం కాదు కదా. మరి మాకు ఈ తప్పుదారి పట్టించిన వాళ్ళకి ఆ శిక్ష, మరి దేవుడు మరి మాకు మొట్టమొదట చెప్పినాను, మీకేం సంబంధం లేదు. ప్రజానేకం ఎట్లుందంటే పెద్దలు ఏం చెప్తే అది వింటున్నారు, విశ్వసిస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. ముస్లిం సమాజమే అట్లుంది ఈరోజు. ఒక ముస్లిం అని కాదు, ముస్లిం సమాజం మొత్తం ఉంటుంది. ముస్లిం సమాజాన్ని నడిపించే వాళ్ళు ముస్లిం పెద్దలు. ముస్లిం పెద్దలు ఏం చెప్తే అది వింటున్నాం మనం. ఆ తప్పు వాళ్ళది కానీ మీది కాదు. అదే నేను చెప్పాను, ఒక ఆయత్తుకు తప్పుగా చెప్తే అది వాళ్ళకి శిక్ష పడుతుంది చెప్పి మీరు తప్పుగా చెప్పలేదు, మీరు విన్నారంతే. మీరు వక్రీకరించి చెప్తే దేవుడు శాపిస్తాడు, దేవతలు కూడా మీరు శాపం పెడతారు, ఇంకా అందరూ శాపం పెడతారు చెప్పారు. మరి ఇప్పుడు తమరు చెప్పిన విధానం ప్రకారం వాళ్ళు చెప్పింది ఇప్పుడు చేసుకుంటూ వచ్చాము. ఆ జీవితకాలం ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు దాన్ని మేము ఎట్లా అర్థం చేసుకొని పాటించాలి? మరి వినేవరకే మీది, వినేవరకే. ఒక్క నిర్ణయం పనికిరాదు. మనం ఏం చేయాలంటే ఈ ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఒక ఆయత చూసినాం, ఇట్లా ఇంకోటి పెట్టుకుంటాం, ఇంకో ఆయత చూస్తాం. ఎన్నో ఆయతలు చూడంగా మనకు ఒక అర్థం తెలుస్తుంది, విధానం తెలుస్తుంది. అప్పుడు ఒక్కతూరిగా ఏది తొందరపడకూడదు. మరి తొందరపడవద్దు, వాస్తవమే. ఇప్పుడు రంజాన్ నెల ఉపవాసాలది నడుస్తుంది. ఇప్పుడు ఉపవాసం చెయ్యాలన్నా వద్దా? చేసినా తప్పేం లేదు, కానీ దాన్ని చేయకుండా ఉంటే ఒకవేళ వేరేవాడు చూస్తే ముస్లిం అయితే చేయలేదంటాడు. చేస్తే ఏముంది, చేస్తే కాదు, కానీ చేస్తే ఏమవుతుంది అనేది ఇంకో విధానం ఉంది. ఏమంటే ఇప్పుడు మన వరకు ఇప్పుడు ఈ బుక్ ఏంటంటే పెద్దలు చెప్పినారు, మనం విన్నాము. అది చెప్పినది వాళ్ళ తప్పు, కానీ విన్నోది మన తప్పు కాదు. చెప్పినది వాళ్ళ తప్పు, విన్నోది మన తప్పు కాదు. మనం ఏదిన్నామో దాన్ని విశ్వసించినాం. విశ్వసించడం అది మంచి పనే, కానీ విశ్వసించకపోవడం తప్పవుతుంది, కానీ విశ్వసించడం తప్పు. అది ఎవరు తప్పది? మన తప్పుదారి పట్టించిన వాళ్ళు తప్పు అవుతుంది, కానీ నువ్వు నడిచిన తప్పు కాదు. నువ్వు కరెక్టే అనుకుని నడుస్తున్నావు. నువ్వు తప్పంటే నువ్వు నడుస్తావు కదా. నువ్వు మంచిదే అనుకున్నావు, దేవుని మార్గమే అనుకున్నావు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు స్వయంగా చదవాలా ఏదైనా, కానీ స్వయంగా చదివినప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నీ బుర్రకు అల్లా నీకు అందిస్తాడు. మరి ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు మాకు చదువు రాదు కాబట్టి, మేము చదువుకోలేదు కాబట్టి నువ్వు చదువు రాకపోతే చదివి చెప్తారు కదా. నువ్వు చదివి ఇంకోరు చెప్పొచ్చు కదా, చెప్తాం మనం. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది విధానం ఏముంది చూడండి అని ఆలోచన చేస్తాం. ఇది ఒకటే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి మనకు. ఒక ఆయత్తు తెగిపోదు, కానీ దేవుడు చెప్పిన మార్గానికి వ్యతిరేకంగా నడిచేటువంటివి చాలా ఆయతులు ఉన్నాయి. అవన్నీ చూస్తే మనకు భయం ఏర్పడుతుంది. అంటే ఇంతకాలం తెలియకుండా నేను ఇట్లా నడిచినానే ఆశ్చర్యమవుతుంది అన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి దేవుడు నీలో ఏమిస్తాడంటే, ఎవరైనా నువ్వు ఇట్లా నడుచుకో అని ఆజ్ఞ వేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా నడుస్తాం. మనం సొంతం నడిచేది ఆయన నడిపిస్తాడు మనల్ని. నేను ఏ దారి పట్టించినా నేనే పట్టిస్తానని చెప్పినాడు ఆయన. చెప్పలేదా? నేను తప్పుదారి పట్టినట్టు తప్పుదారి పట్టిస్తాడు, మంచి దారి పట్టినట్టు పట్టిస్తాను. అది నా చేతిలో ఉంది. నువ్వు సక్రమైన దారిలో పోవాలా అనుకునేప్పుడు నేను ఎట్లా కావచ్చు అటు పంపిస్తాను. నేను చాలామంది పంపిస్తాను పక్కదారిలో. నేను అర్థం కాలేదు వాళ్ళకు, నేను అర్థం కాకుండానే చేశాను. ఎవరు చేశారు? అది కూడా అలా చేసినాడు. ఎందుకు? నాకు ఇష్టం లేదు వాళ్ళంటే. నేను నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఇష్టమే. అర్థమైందా? నువ్వు నన్ను గురించి తెలుసుకోవాలనుకో, నా మీద శ్రద్ధ పెట్టు, నేనే చెప్తాను నీకు ఏం తెలిసింది. ఏదో చెప్పేది కాదు. ఆయన నీ దగ్గర ఉన్నాడు కదా,
నీ పక్కలో ఉన్నాడు కదా, పక్కలోనే ఉన్నాడు. మనమే చెప్తాడు, ఆయన నడిపిస్తాడు. ఆ ధైర్యం పెట్టుకోండి, మీరు ఆ విశ్వాసం పెట్టుకోండి. దేవుడి మీద ఆ విశ్వాసం పెట్టుకుంటే తప్పనిసరిగా నడిపిస్తాడు, సక్రమైన మార్గం నడిపిస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మనం పొరపాటు ఎక్కడ పడుతున్నామని చూసుకోండి అని చెప్తున్నాం. కానీ ఆ పొరపాటు సరిచేవాడు ఎవరు? ఆయన, మనం కాదు, మనతో ఏమీ కాదు. స్వామి, ఇందులో ఇంకొక 2 సంశయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉపవాస కాలము అని చెప్పినంటే, పవిత్ర దినాలు అని చెప్పినంటే, పైన ఆయతలో ఏం రాశారంటే రంజాన్ నెలలో ఖురాన్ అవతరించింది కాబట్టి ఇవి పవిత్ర దినాలు, ఆ నెలను మీరు పవిత్ర దినాలుగా భావించుకొని ఆ నెల రోజులకు ఉపవాసం చేయండి అని చెప్పి అన్నారు. ఆ నెల రోజులు ఏం చేయండి? ఉపవాస దినాలుగా పాటించి. ఎక్కడే ముందే చెప్పినాడు, భార్య భర్తలు కలిసేదానికి చెప్తున్నారు, ధర్మసమ్మతం చేసి చెప్తున్నాను. ఆ విషయం మీరు జాగ్రత్త తినండి. మీరు రాత్రిపూటే చేసుకోండి, తినండి, తాగండి, పగులు పూట మాత్రం నిషేధము ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ పగలు పూట నిషేధము అని అంటే ఇది ఉపవాసమా? పగలు పూట నిషేధము అని చెప్పినంటే భార్యాభర్తలు కలగకపోవడం అనేది నిషేధం. అది ఎందుకు అది ఎందుకు నిషేధం అంటే ఆ రోజు పవిత్ర దినం ఎందుకు చెప్పారు? పవిత్ర దినంలో ఏం చేయాలి మరి? ఉపవాసం ఇదైనప్పుడు మరి అసలు మేము చేయాల్సిన పని ఏంటి ఇంకా ఆ రోజు పవిత్రమైన దినంలో? అదే పని ఆయన ఏం చెప్పినాడు, ఆ పని చేయను. ఆయన ఏం చెప్పినాడు, ఆ పని చేసి జాగ్రత్తగా. మరి రాత్రిపూట చేయమన్నాడు, పగులు ఆపమన్నాడు. పగులు ఎందుకు ఆపాలి అసలు? అది కూడా ఆ రోజు పగులు పవిత్ర దినంగా మనం చేయాల్సిన డ్యూటీ ఇంకా వేరే ఏమన్నా ఉందా? ఏం లేదు. అలా అనుకో, నమాజ్ చేయి. మరి రంజాన్ నెల అంటే ఆ ఒక్క నెలనే పవిత్ర దినంగా భావించుకోవాలన్నా? ఒక్క నెలని కాదు, దండి కూడా పవిత్ర దినాలు. పవిత్ర ఏ పవిత్ర దినాలు? మసీదులో నువ్వు ఏది నిష్టగా ఉంటావు అదంతా పవిత్ర దినమే రాసినాడు కదా అక్కడ. అవును, మస్జిద్లో ఎత్తేకాఫ్ అని చెప్పేసి తపోనిష్ట. ఈ ఉపవాసం కాక తపోనిష్ట కూడా మళ్ళీ అందులో ఒక భాగం. పదం తపోనిష్ట అన్నారు. నువ్వు పోయి పద్ధతిగా ఉండాలని పోయినావు అనుకో, నువ్వు మసీదుకి పోయిన రోజంతా పవిత్ర దినమే. మసీద్కి పోయిన దినమంతా పవిత్ర దినమే కాదని వాడు చెప్తారు. చెప్పు, నువ్వు ఆ రోజు మాత్రం జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరున్నారు అక్కడ? లేరు. ఈ ఉపవాసం కూడా ఇప్పుడు రంజాన్ నెలలో మాత్రమే ఉన్నారు. ఇది కూడా ఇప్పుడు నువ్వు చెప్పి కింద దానికి పోతున్నారా? అసలు మసీదు ఎవరు పవిత్రుకుంటారా? ఉపవాసం నెలలో కూడా అందరూ ఇప్పుడు మామూలు ఈ ఉపవాసం ఉన్నారా? ఆ ఉపవాసం ఉన్నారా? చెప్పండి. మరి మసీదు పోయిన రోజులన్నీ మరి పవిత్ర దినాలు అయితే అన్ని పవిత్ర దినాలే కాదని నువ్వు రాత్రిపూట నువ్వు మనిషికి ఒక హద్దు ఏర్పరిచినాడు, ధర్మసమ్మతం చేసినాడు. రాత్రిపూట నువ్వు తిను, తాగు, ఏమైనా చేసుకో, అంగీ ఉడుక్కో, అంగీ పర్వాలేదు, ధరించవచ్చు. నువ్వు ధరించడం అంటే అర్థమైందా? ధరించవచ్చు నువ్వు. అంటే ఇప్పుడు రోజు పవిత్ర దినాలు అన్ని కంటిన్యూగా పవిత్ర దినాలు అనుకున్నప్పుడు ఇది ఎప్పుడు పండి పాటించవలసిన అవసరం ఏర్పడుతుంది? పాటించు. నీకేమో నువ్వు నిషేధం చేశాడేమో నాయన? లేదు, నిషేధం చేయలేదు. నిషేధం చేశాడా? వద్దని లేదు. నువ్వు నీకు ధర్మసమ్మతం చేస్తున్నావు, రాత్రిపూట మాత్రం చేసుకున్నావు. ఇప్పుడు తినండి తాగండి అని చెప్పినంటే ఇప్పుడు అందులో ఏమంటారు? ఇంకా తినండి తాగనక ఏమన్నా? రోజు తినేది అన్నం, తాగేది నీళ్లు, ఇదే అర్థం అవుతుంది తప్ప పత్యంలోకి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి ఆ పత్యం ఆయనే చెప్పవచ్చు కదా. అదే మీరు అక్కడే పొరపాటు పడేది. అక్కడే అందరూ మొత్తం దేశం అంతా పొరపాటు పడేది. ఆయనే ఆ సూక్ష్మత గ్రహించుకోలేక అది ఏమన్నా ఆ పదం ఏదో చెప్పాలని ఆ మాట చెప్పినారు. నువ్వు అరబీ చదివినారు కదా మీరు. అరబీలో అక్కడ ఏముందో మీరు చూడండి. ఇప్పుడు తెలుగులో రాయడం పెట్టండి ఆయనే, అరబీలో ఏముంది చూడు. ఇక దీంట్లో చూడు, దాంట్లో చూడు అరబీ. ఇక్కడ చూడు అరబీ 187 కరెక్ట్ ఉంది ఇక్కడ. ఉహిల్ల లకుం లైలతం సియామి రఫసు ఇలా నిసాయికుం. దీనికి ఉహిల్ల లకుం లైలత సియామి, సియామి అంటే ఉపవాస దినం రాత్రి వేళల్లో. రఫస ఇలా నిసాయికుం, ఉపవాస దినాల్లో రాత్రులందు మీకు మీ భార్యలతో రతి క్రీడ అనేటటువంటిది రాశారు ఇక్కడ. అది రఫస అంటే అదే వాక్యం. హున్న లిబాసున్ లకుం వ అంతుం లిబాసున్ లహున్న. మీకు వారు వస్త్రములు, వారు మీకు వస్త్రములు.
అలిమల్లాహు అన్నకుం కుంతుం తఖ్తలూన అన్ఫుసకుం ఫతాబ అలైకుం వా అఫా అన్కుం. అన్ఫుసకుం అని చెప్పిందంటే ఇప్పుడు నఫసున్ అని అంటే అసలైతే మనకు మీనింగ్ జీవుడు ఉంది, కానీ ఇక్కడ ఆత్మ అని చెప్పింది అన్నారు. మీరు మీ ఆత్మను ద్రోహానికి పాల్పడుతున్నారు. ఇక్కడ ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారు అని చెప్పింది అంటే మనం దీన్ని అది దేవుడు చెప్పిన మాటను కాదంటున్నారు. ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారు అంటే అది దేవుడు చెప్పిన మాటను కాదంటున్నాం, ద్రోహానికి పాల్పడుతున్నాం. నేను క్షమించాడు, క్షమించి నీకు ఒక మార్గం చూపాడు. ఆ మార్గం అంటే ఇది మీకు తెలిసి తెలియక అంతగా మార్గం చూపిన తర్వాత కూడా ఆయన పొరపాటు పడి ఆ మార్గంలో పోవడం తప్పు కదా. అంటే ఆయన చెప్పిన కాలని మార్గంలో పోవడం తప్పు కదా. అల్లాహకి మనం న్యాయం చేస్తున్నామా, ఆయన మాట విలువిస్తున్నామా ఏ లేదా? ఈరోజు మనం 99 సంవత్సరాలు బతికినాము, ఇట్లే పోయినాము, 1 సంవత్సరం నేను బతికేది, ఈ 1 సంవత్సరం నేను ఎందుకు మారాలా అని అనుకోకూడదు. నాకు తెలియక ఏం చేసినానో అది ఆయన క్షమిస్తాడు. నేను తెలియక చేసిన క్షమించిన అని చెప్పినాడా? అవును, తెలియజేసిన దానికి క్షమిస్తానన్నారు. నువ్వు నీ తప్పేమీ లేదు. అవును సార్, నీ తప్పేమీ లేదు, నేను క్షమించాడు. ఆయన మీ పాశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, క్షమించాడు, మరి మిమ్మల్ని మన్నించాడు. మన్నించినాడు. ఇక నుండి నీకు తెలియదు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి, ఎవరో చెప్తే నువ్వు విన్నావు కాబట్టి, ఇట్లా అనుకున్నావు కాబట్టి నువ్వు క్షమించినాడు. నీ తప్పని నేను చెప్పలేదే, చెప్పినాడు ఆయన? చెప్పలేదు. చేసినారు మీరు, ఆయన నేను క్షమిస్తున్నా. అయితే స్వామి ఇప్పుడు ఇక్కడ చేసినారని అంటానికి అంతకుముందు ఎక్కడ చెప్పాడు మనకు? అంతకుముందు ఇంకా ఎక్కడ చెప్పలేదు కదా చేయమని చెప్పేసి. ఆయన చేయొద్దని అంటే మేము చేస్తే ఆత్మద్రోహానికి పాల్పడినట్టు. ఇప్పుడు ఈ వాక్యం మళ్ళీ ఇంకో చోట ఎక్కడో చెప్పబడి ఉండాలి కదా. ఆయనకు వ్యతిరేకంగా నడిచేవాడికి వారికి అన్ని పాపాలేని చెప్పలేదా? చెప్పినా అదైతే చెప్పలేదు. ఈ విషయం చెప్పలేదని ఇది కాదు, ఇంకా చాలా విషయాలు చెప్పాడు కదా, దానికి వ్యతిరేకంగా నడుస్తున్నాం. ఎక్కడ ఆయన ఏ మాటకు వ్యతిరేకంగా నడిచినా కానీ తప్పే మళ్ళా తప్పే కదా. తప్పే. ఇప్పుడు ఇక్కడ మాకు అర్థమైంది ఇప్పుడు స్వామి. మరి ఇప్పుడు దాకా అందరిలో కలిసి మేము ఉపవాసం చేసుకుంటూ వచ్చాము. నువ్వు చేసింది తప్పని మేము చెప్పలేదు. స్వామి నువ్వు ఏం చేసినా తెలియక చేసినావు, అది నేను క్షమిస్తున్నాను. అది క్షమించారు. ఇప్పుడు తెలియజెప్పిండి అల్లా మరి మాకు యోచన చేస్తే ఎంతమందిని కాకుండా చేశాడు. మేము 10 మందిని పట్టుకొచ్చి చెప్తున్నాను. ఈయన కూర్చోబెట్టి ఎందుకు చేసినాడు అరేంజ్ అది అయినా అల్లా తెలియకుండా ఏమి జరగదు. అవును సార్, ఈ 10 మందికి ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు చెప్పాడు, బుద్ధి వచ్చి ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఉపవాసాన్ని ఈ విధంగానే పాటించాలి. మళ్ళీ తెలిసి అది ఇది నువ్వు పాటించకపోయినా తప్పులేదు, కానీ అంటే నువ్వు తినకపోయినా దాన్ని దేవునికి ఏం అడ్డం లేదు. అది కరెక్ట్ ఉండాలా అని నేను చెప్పి అది తినకూడదు. నువ్వు దీని మీద పొరపాటు దాన్ని చేస్తున్నావు. నువ్వు ఇది నువ్వు చేసినా చేయకపోయినా ఉరిగేది ఏమీ లేదు. ఓహో, ఇప్పుడు వీళ్ళందరూ చేసే ఉపవాసం మనం చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోయింది అనేది తర్వాత సంగతి. అది తర్వాత చెయ్యి, ఎవరు తిన్నారు నీ ఓపిక, అది చెయ్యి, అది మాత్రం చేయకూడదు. అప్పుడు దీని మీద ఇదే అనుకో నువ్వు దాన్ని చేస్తున్నావు కదా. నేను అడిగినాను ఇదే గుత్తిలో, నువ్వు ఈ పని చేస్తున్నావు కదా అంటే, మాకు అట్లా ఏం లేదే, మాకు ఉపవాసం ఉండని చెప్పినాడు అంతే. అంటే ఒరే నాయన ఏం ఉపవాసం ఉండని చెప్పినాడు నీకు అంటే, ఇదే బోధి చెప్తారు కానీ రెండని చెప్పాడు. అప్పుడు దేవుని మాట ఏమైంది, అది నువ్వు ఏం చెప్పినా వాడు ఏదరికి లేదన్నమాట. అట్లా మారిపోయింది. ఇప్పుడు మనకు తెలిసి ఏం చేయాలా, నీకు తెలిసి ఏం చేయాలా? ఎవడైనా తప్పుదారి నడుస్తుంటే ఎవరైనా ఇది మంచిదని చెప్పు. వాడు వినాలని నువ్వు ఏం లేదు, నీ మాట వినాలని ఏం లేదు, ఇంటేనే ఏం లేదు, వాడికి హెచ్చరిక చెయ్యి. నువ్వు ప్రవక్త గారు కూడా అదే చెప్పి, నువ్వు హెచ్చరిక చేసేవాడివే, వాడు వినాలని లేదు, ఏం లేదు, నువ్వు వాడిని మారుతాలని ఏం లేదు, నువ్వు హెచ్చరిక చేసేవాడిని మాత్రమే చెప్పలే ప్రవక్త గారికి చెప్పారు. మేము అదే చెప్తున్నాం, మేము హెచ్చరిక చేసేవాళ్ళమే. తప్పు చూడండి, నువ్వు వింటావా వినవా అనేది సంబంధం లేదు. దేవునికి ఇష్టమైతే నేను వినిపించాడు, అది కూడా ఆయనకి ఇష్టం లేకపోతే ఆదాయం పంపించాడు. ఇప్పుడు ఈ వాక్యంలో అది చెప్తూ మళ్ళీ రాత్రిపూట అది చేయండి, తినండి త్రాగండి, మీరు వారి దుస్తులు వారు మీకు దుస్తులు. అంటే ఇప్పుడు తినండి తాగండి అని ఇటు అంటుంటావు, తినే తాగేదని. దుస్తులు అంటే కప్పుకుంటున్నావా? మీరు వాళ్ళ దుస్తులు వారు మీకు దుస్తులు అంటే వాళ్ళు ఏమన్నా మనం కప్పుకుంటున్నా, మనం వాళ్ళు కప్పుకుంటున్నారా? మన దాన్ని అట్ట అర్థం చేసుకుంటే
అలా మనం మీనింగ్ ఏమిటి అర్థం చేసుకోవాలి, అంతేగాని ఇంకోటి ఏం లేదు. సరే, ఇక అది దుస్తులు అంటే సరే తొడుక్కున్నాయి కాబట్టి దగ్గర అవ్వమంటున్నాడు అని కొంత అర్థం ఉంది, కానీ తినండి త్రాగండి అని చెప్పినంటే అసలు దీన్ని తీసుకెళ్లి దానికి పెడితే అది చేయమన్నాడు, ఇవి కూడా చేయమన్నాడు. అది చేయమన్నాడు, అది చేయమన్నాడు, తినండి తాగండి అనేది కూడా చేయమన్నాడు. 3 పనులు చెప్పాడు ఇక్కడ రాత్రిపూట చేసి, పగులు చేయకూడని 3 పనులు చెప్పాడు. ఎక్కడ మొదలు పెట్టినాడు, ఎక్కడ అంత్యం చేసినాడు, మనకు ఆ మొదలుపెట్టిన అంశం ఏది, దాని గురించి చెప్పినాడు. నడిపేది ఇంకో అంశం తీసుకురాలే. అట్లా ఏమైనా చెప్పేదంటే ఇంకో ఆయన చెప్పేవాడు. ఆయన మనకేమైనా అట్లా ఏమైనా చెప్పేది ఉంటే ఇంకో ఆయన కూడా చెప్పేవాడు. సరే, ఇప్పుడు మనం దీని విషయం మనం అంటే దీని ఇంకా లోతుగా మనం చర్చిస్తే, ఇప్పుడు నువ్వు తినకుండా ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవునికి నష్టం లేదు. కానీ దేవునికి ఏమి నష్టము, ఆయన గౌరవానికి ఏమి ఇప్పుడు మన ఇబ్బంది అని అంటే, నువ్వు ఆయన చెప్పిన పని అంటే ఆయన ఏదైతే వద్దన్నాడో దాన్ని చేస్తున్నావు కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు అది దానికి మనం చెప్తాడు. అది నువ్వు అట్లా ఉంటూ ఇది కూడా ఉండు, పర్వాలేదు. నువ్వు తినద్దు తాగదు పగులు పూట, అది ఉండు, చెయ్యి. ఇప్పుడు చెయ్యొద్దని చెప్పలేదు, చెయ్యి. కానీ పగులు పూట మాత్రం అది కూడా ఉండు నువ్వు. దీనికి ఇట్లా అర్థం తీసుకోవడానికి 184వ ఆయతు అందరికి చూడవలసిందిగా కోరుతున్నాను. దీంట్లో ఏం రాశారంటే, ఇది బ్రాకెట్లో ఈ ఉపవాసం నిర్ణయించబడిన రోజులకు మాత్రమే, కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాసాలు పూర్తి చేయాలి. కానీ దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవానికి భోజనం పెట్టాలి. ఇక్కడ నువ్వు భోజనం ఆ రోజు తిన్నావు కాబట్టి వేరే వాళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పి అన్నాడు. దీన్ని ఆధారం చేసుకుంటే ఇక్కడ నువ్వు తినకుండా ఆ రోజు వ్యాధిగ్రస్తులు ఇది అటాచ్ అయింది అక్కడ మనకు, బలం చేకూరుంది. తినండి త్రాగండి అనే దానికి ఇది బలం చేకూర్చింది అని అంటున్నాను. నాకు అర్థమై ఇక్కడ భోజనం పెట్టమన్నాడు కదా, నువ్వు భోజనం ఆ రోజు చేసినవు, అది బలం బాగా బలమైనది అప్పట్లో. ఇది ఆయతకి తినండి తాగండి దానికి ఇది ఆధారం, ఇది ఆధారం, ఇది ఆధారం, ఇది ఆధారం, ఇది ఆధారం. అదే చెప్తాను, ఆయన దేవుడు ఏం చేసినట్టే బాగుపడదని కొన్ని పెట్టాడు, చెడిపోయిందని చాలా పెట్టాడంట. ఆధారాలు మనిషి బాగుపడేది కొన్నే పెట్టాడు, చెడిపోయేదానికి చాలా పెట్టాడు మార్గాలన్నీ. అట్లాగానే నేనేం చెప్పానంటే, ఖురాన్ జ్ఞానవాక్యాలు రాసినప్పుడు కొన్నే రాసినావు, దాంట్లో 2 రోజులు కూడా పూర్తి చేయలేదు అనమాట, అన్నీ రాయలేదు అనమాట. ఇప్పుడు నేను ఇంకో ఉపమానం ఏం చెప్పినానంటే, మనం బజారుంటే బియ్యం తెచ్చుకుంటాము, దాంట్లో మెరికలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి అని శుభ్రం చేసుకొని తిన్నాయి, అంటే తింటే పండ్లు పోతాయి మనకు చెప్పినాము అని. కానీ నేనంటే మంచిది కాదు ఇట్లా అని చెప్పాము. అట్లాగానే ప్రతి గ్రంథము దైవవాక్యలే అని, దాంతోపాటు మాయవాక్యాలు కూడా కలిసి ఉన్నాయి. భగవద్గీత ఉంది, దాంట్లో ఎన్ని తీసేయలేదు నేను. ఎవరైనా తీసేసి సాహసం చేసినారా? చేయలేదు. నేను ముట్టుకోకూడదు అంటారు. అంటే ముట్టుకోకూడదు అంటే ఎక్కడ ముట్టుకోకూడదు? ఇప్పుడు ఈడ వాక్యం దేవుని వాక్యం ఉంటుంది కదా, దానికి వ్యతిరేకం ఉంటే ఏం చేయాలో చెప్పు. దాన్ని తీసుకొని దీన్ని తీసుకుంటే ఏం కావాలా? ఇప్పుడు దేవుని మాట ఏం కావాలా? చెడిపోతుంది. మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏది కాదు ఏది అవును. ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఇంకోటి ఇది పొమ్మని చెప్పినాడు, వద్దని చెప్పినాడు. మళ్ళీ పొమ్మని చెప్పినది కరెక్టా, వద్దని చెప్పినది కరెక్టా? అప్పుడు నీ విచక్షణ అవసరం అన్నమాట. నీ విచక్షణ అవసరం. అప్పుడు నువ్వు ఆలోచన చెయ్యి, నీకు ఆయన సమాధానం చెప్తాడు, ఏం చెప్పాలో ఆయన చెప్తాడు. నువ్వు కోరుకో, అలా నేను నీ దగ్గర రావాలనుకున్నాను, పక్కదారిలో పోవాలనుకోలేదు, నువ్వు నన్ను నీ దగ్గరకు చేర్చుకునే మార్గం నాకు చూపి నీ దయతో. నేను ఆర్డర్ వేయలేదు, నేను దయతో నువ్వు చూపి అని ప్రార్థిస్తున్నాను అని కోరుకో. అప్పుడు ఆయన మనను దయతో మంచి మార్గాన్ని చూపగలుగుతాడు. నీ శరీరం నువ్వు ఇంకో మాట చెప్తాను, ఇది లోపలికి పోయి ఆధ్యాత్మికంగా లోపలికి పోయి చూసుకుంటే నువ్వు శరీరం లోపల ఉన్నావు, దేవుడు కూడా లోపలే ఉన్నాడు, నిన్ను నడిపించేవాడు కూడా లోపలే ఉన్నాడు. ఇప్పుడు నేను నడిపించేవాడు ఏం చేస్తున్నట్టే, ఒక శక్తితో శరీరానికి ఒక శక్తినిచ్చి దాన్ని నడిపిస్తున్నాడు. ఆ శక్తి కావాలంటే ఆహారం కావాలా? ఆహారం పోషక పదార్థాల ద్వారా వస్తుంది.
ఆహారంలో పోషక పదార్థాలు ఉన్నాయి. ఆ పోషక పదార్థాల ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి నీ శరీరాన్ని నడుపుతున్నాడు. ఎప్పుడైతే ఆహారం లేదో శక్తి ఉండదు. ఆయన కూడా నువ్వు తినే ఆహారాన్ని బట్టి ఆ శక్తిని ఇచ్చి నడిపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు తినే ఆహారం ఏమిటి అని అన్నప్పుడు మనం తీసుకుంటాం. మామూలు ఏదో ఒకటి తింటాము, అది లోపల పోయిన తర్వాత 4 పోషక పదార్థాలు మనకి చేరిపోతాయి. చేరిన తర్వాత శక్తి వస్తుంది. ఆ శక్తితో మన ఆత్మ కదిలిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, పని చేస్తున్నాడు. చేయించేది ఆయనే. ఈ శక్తిని ఉపయోగించుకొని ఆ శక్తి కావాలంటే అంటే తినాలి. మళ్ళీ లింకు పెట్టాడు దీనికి, తినే లింకు. ఇది తినలేదు అంటే ఏమవుతుంది? ఆ శక్తి తగ్గుతుంది. అప్పుడు ఎవరికి ఆటంకం అవుతుంది? అది నేను నడిపించేవారికి ఆటంకం అవుతుంది. లోపల ఆలోచన చేస్తే వాడు ఎండిపోయేది కాకుండా నన్ను కూడా ఎండబెడుతున్నాడు అని చెప్పాడు ఆయన. భగవద్గీతలో చేట దైవాసుర సంపత్తి విభాగ యోగం అని ఉంటుంది. దాంట్లో ఏం చేసినాడంటే ఈ వాడు ఎండిపోయేది కాకుండా నన్ను కూడా ఎండబెడుతున్నాడు అని చెప్పాడు. అంతగా మనం ఇంకో ఉపమానం చెప్తాను అర్థమయ్యే రకంగా. మనిషి ఏం చేస్తున్నాడంటే మామూలుగా అన్నం కూడా తిన్నాడు అనుకుందాం, శక్తి ఉంది ఆయనకి, శక్తి ఉంది, నడుస్తాడు, పోతాడు, ఏమేం చేస్తాడు. కానీ వానికి ఏది ఆహారము ఏది ఆహారం కాదు అనే విధానం తేడా తెలియకుండా పోయి తినేది తాగేదంతా ఆహారం అనుకున్నాడు. తింటాడు, నీళ్ళు అవుతాను, ఆహారమే, 2 ఆహారమే అనుకున్నాడు. సరే 2 ఆహారమే లెక్కేసుకుంటే, కానీ అక్కడ ఏం తేడా ఉందంటే మత్తు పానీయాలు ఉన్నాయి చూడండి. ఆ మత్తు పానీయాలు తాగితే ఏమవుతుందంటే మత్తు ఎక్కుతుంది. మత్తు ఎక్కితే అది ఇక్కడ మెదడు మీద పనిచేస్తుంది. మెదడులో 2 మెదడులు ఉన్నాయి. ఆ మెదడులో చిన్న మెదడు మీద పనిచేస్తుంది. చిన్న మెదడు ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం నడిచేదానికి మాట్లాడేదానికి అంతా బ్యాలెన్స్ అదే ఇచ్చేది. అప్పుడు ఇది ఎప్పుడైతే ఈ మత్తు వస్తుందో అప్పుడు ఈ శక్తి ఉపయోగపడకుండా పోతుంది అక్కడ ఆత్మకు. అవి ఎప్పుడైతే ఉపయోగపడలేదో ఇక్కడ పెట్టే కళ్ళు అక్కడ పెడితే, అక్కడ పెట్టే కళ్ళు ఇక్కడ పెడుతున్నాడు నడిచేవాడు. ఈ నాలుగు ఇప్పుడు బాగా తిరుగుతుంది కదా మనకు స్పీడ్గా, ఈ స్పీడ్గా తిరగదు అనమాట, మత్తు అయిపోతుంది అప్పుడు. అప్పుడు అంటాడు అంటే మాట తడబడుతుంది అన్నమాట. ఇప్పుడు తాగినవాడు మాట్లాడడానికి తాగినవాడు మాట్లాడి తేడా వస్తుంటే అప్పుడు మాట తేడబడుతుంది. ఇదంతా మళ్ళీ ఆత్మ ఎందుకు ఇట్లా తేడబడుతుంది అంటే నువ్వు ఆత్మ తడబడి నువ్వు చేసిన తరగి శక్తి అది సరిగా ఉపయోగపడలేదు. ఉపయోగపడాలని చేసినా కానీ ఉపయోగపడలేదు, మడత పడుతుంది నాలుగ. నడచాలనుకునేవాడు నడచగా కింద పడుతున్నాడు పోయి. ఇది మనం అదేం చేస్తున్నామంటే ఈ మత్తు పానీయాలు తాగేది ఆత్మద్రోహం పక్కా అని చెప్పినాం. ఆత్మకు పెద్ద ద్రోహం చేసినట్టు. నువ్వు చేసే పని ఎట్లుందంటే ఇట్లుంది అనమాట. కానీ అయినా కానీ ఇప్పుడు ఏది ఆహారమో అది నువ్వు తిను. ఆహారం వల్ల పోషక పదార్థాలు పోతాయి. పోషక పదార్థాలు పోలేదనుకో అప్పుడేమైతే డీలా పడిపోతావు. నువ్వు డీలా ఎవరు పడినట్టు ఆయన పడేదని చేస్తావు. నువ్వు ఎండిపోయేది కాకుండా ఆయన ఎండపెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఒకరినే కాదు ఉండే శరీరంలో. మనుషులంతా ఏమనుకుంటున్నారు? నేను ఒకరిని అనుకుంటున్నాను, మీరంతా శరీరమే నేను అనుకుంటున్నారు. శరీరం నువ్వు కాదు, శరీరంలో నువ్వు ఒకరివి కాదు. శరీరంలో 3 ఉన్నారు, నువ్వు ఒకరివి. నేను నడిపించేవాడు ఒకడు, సాక్షిగా చూసేవాడు ఒకడు. ఇప్పుడు ముగ్గురు అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ అసలు లేదు. జీవుడు, ఆత్మ, పరమాత్మ అని చెప్పి అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ బయట సమాజంలో ముస్లిమ్స్ కి ఇప్పుడు ఆత్మ అనేటటువంటిది అది వాసనే లేదు. లేనప్పుడు స్వామి ఇప్పుడు మనకు ఈ ఆత్మ చేస్తుంది పని అంతా. ఆయన లేనప్పుడు ఉన్నది జీవుడు, పరమాత్మ ఇద్దరే. నేను అల్లా ఇద్దరేమే ఉన్నాం. ఇప్పుడు ఇందులో అసలు చేసేవాడినే గైపు చేసినప్పుడు ఇదంతా చేసేదంతా ఎవరో ఒకరికి తలిగించాలి కదా. ఇప్పుడు జీవుడు, పరమాత్మ ఇద్దరే ఉన్నారు, నేను అల్లా ఇద్దరమే ఉన్నాం ఈ శరీరంలో. మరి చేసేవాడు ఎవరైనా అంటే ఇందులో అల్లా కన్నా తలిగించాలి, అల్లా చేయడు అని చెప్పినంటే ఇప్పుడు నేనన్నా మొత్తం చేస్తుంది నేను చేతగానే పోతే ఇంక చేసేవాడు ఇంకా వేరే లేడు కదా నా దృష్టిలో. చేసేవాడు నడిపించేవాడు ఇంకోటి ఉన్నాడు. ఆ నడిపించేవాడు ఏంటి అని నా ప్రాణం తీసి బయటికి చంపేసినప్పుడు తీసుకెళ్లే దూత ఆయన. నా ప్రాణాన్ని తీసుకెళ్లే దూత తప్ప నన్ను నడిపేవాడు కాదు. మాత్రం పనికొస్తాడు. ప్రాణం తీసుకొచ్చేవాడును తీసుకుపోయేవాడు మాత్రమే ఆయన. మధ్యలో నేను మొత్తం నేనే చేసుకుంటున్నా.
అక్కడే వచ్చింది తిప్పలు. ఇప్పుడు నేను చేసుకుంటా అంటే అన్ని తప్పులు అయిపోతాయి. మరి పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, రెండు వస్తాయి మనకు. మరి మా ఈ ఖురాను మాదే గొప్పది, దీంట్లో ద్వారానే మరి అంతిమ గ్రంథం అంతిమ ప్రవక్త ద్వారానే అన్ని రావాలి, ఇక దీనిలోకి వచ్చిన వాళ్ళని అనుకున్నాను. చెప్పాడు. ఇప్పుడు మరి మరి ఇక ఇది వచ్చేది పాప పుణ్యాలే తప్ప ఇక మాకు స్వర్గం అయితే రావట్లేదు కదా. దేవుని దగ్గర పోయే విధానం మనకు తక్కువైందనే ఉద్దేశంతోనే మన దేవుడు మద్దతు చేస్తాడు మనకు. ఇప్పుడు ఇది ఆత్మ చేసే పని నేను చేస్తున్నాను అనుకుంటే మొత్తం కర్మలే అనుకుంటున్నాయి కదా స్వామి. మరి ఆత్మ చేసే పని నువ్వు చేయడానికి కూడా పెద్ద తప్పు. మరి ఆత్మ అనేది నాకు అసలు తెలవబడలేదు ఇప్పటి వరకు. ఎందుకు తెలబడ్డావు? ఖురాన్ చదివాయా నీకు? ఎందుకు ఖురాన్లో తోలబడేవాడు నా ప్రాణాన్ని తోలుకెళ్తున్నాడు తీసుకెళ్ళి అప్పుడే మధ్యలో ఎందుకు కూడా నీకు అప్పుడే ఎందుకు అనుకోవాలి? నీకు చెప్పినా పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు నేను పని చేస్తానని నాకు చెప్పిన వాళ్ళు అట్లే చెప్పారు, నేను అట్లే భావించుకున్నాను. ఇప్పుడు నా కర్మలన్నీ ఇష్టమని నువ్వు భావించుకుంటే ఎట్లా? ఆలోచన చేయి. అందుకే మీరు కూర్చొని నువ్వు చదువు, ఆయన ఏం చెప్తాడో నువ్వు మాట్లాడు. మీరంతా బుర్రను ఉపయోగించుకోండి, చర్చించుకోండి, ఇది కరెక్టా కాదని ఆలోచన చేసుకోండి. మీరు ముందుకు పోయే మార్గము. నేను ఇప్పుడు నీకు ప్రారంభం చేపించిన నీకు అంటే ఇట్లా మొదలు పెట్టండి అని. నేను ఉపన్యాసం చెప్తాను, నేను ఉండను మామూలుగా ఇప్పటికీ పర్మనెంట్గా ఉండేవాడిని కాదని ఇప్పుడు గోడ మీద బొమ్మ చూపుతున్న వాళ్ళకు ఇప్పుడు మీకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నా. రేపు మళ్ళీ గోడ మీద బొమ్మ అవుతాను నేను. అర్థమైందా? అప్పుడు నేనేం మాట్లాడలేను. అప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే మీకు బాధ్యత ఉపచెప్తున్నాను. ఏమని బాధ్యత ఉపచెప్తున్నా? మీరు ఆలోచన చేసుకోండి, మీరు బుర్రలో ఉపయోగించండి. నేను చెప్తే అది కాదు, రేపు మీరే చర్చించుకోవాలా, మీరే నిర్ణయానికి రావాలా. ఎన్నో ఆయతులు ఉన్నాయి చూడండి. తోలేవాడని అంటే ఇజ్రాయిల్ అనే ఒక దూత ఉన్నాడట, ప్రాణం తీయడానికి, ప్రాణం తీసుకుపోవడానికి, ప్రాణం పోయడానికి కూడా తీసుకొచ్చే ఆయన. ఆ ఇజ్రాయిల్ దూత ద్వారా ఇది జరుగుతుంది. ఇజ్రాయిల్ జ్ఞానం చెప్పినాడు, పోయినాడు. ఆయనకి మళ్ళీ ఆ జిబ్రాయిల్ కాదు, మళ్ళీ మీకాయలు, ఇజ్రాయిలు, వీళ్ళు వాన తెచ్చేవాళ్ళు, ఇస్రాఫీలు, తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ పేర్లు పెట్టారనమాట. అందులో ఈ ఇజ్రాయిల్ అనే ఆయన మన ప్రాణం తీసుకెళ్లే ఆయన. ఎక్కడ తీసుకెళ్తాడు? అల్లా దగ్గరికి తీసుకెళ్తాడు. అల్లా దగ్గరికి తీసుకెళ్తాడు. అల్లా అన్నాడు, అల్లా ఆకాశం మీద ఏడో అన్నాడు. ఇంతకుముందు చెప్పాడు అల్లా ఇంటి ఉంటాడు అని. మళ్ళీ ఆకాశం తిరిగి అన్నాడు. ఇంతకుముందు ఆయన ఇంకో ఎట్లా అంటే అక్కడే పొరపాటు పడిపోతున్నాము. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక భగవద్గీత ఉంది, మనకు ఒక వాక్యం ఉంటుంది అన్నమాట. ఏమని ఉంటుంది? దుష్టును నేను సంహరిస్తాను అని అన్నాడు. అది కదా, దుష్టును సంహరిస్తాను నిజమైన నమ్ముదాం మనం. చాలామంది నమ్మినాం అన్నమాట. ఆయన వచ్చి దుష్టును సంహరిస్తాడు, దేవుడు వస్తే ఆయన వచ్చి పుట్టి సంహరిస్తాడు నమ్మినాం. మళ్ళీ ఒకసారి పోయిన తర్వాత గుణత్ర విభాగంలో పోయినాక సిద్ధార్థ విభాగంలోకి వాడు ఏ గుణములో ఉండి చచ్చిపోతే వాడు అదే గుణంలో మళ్ళీ పుడుతున్నాడు, వాడు ఏరే గుణంలోకి మారడు, వాని అనుభవాన్ని బట్టి వాడు అలవాటు బట్టి ఉంటాడు వాడు అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చేసినట్టే వీడు దుర్మార్గుడు తామస గుణంలో ఉన్నాడని దేవుడు వచ్చి పుట్టినాడు, వాడిని చంపినాడు అనుకుందాం. వాడు మళ్ళీ ఆడ పుడతాడు, మళ్ళీ పొద్దుటూరులోనో ముద్దుటూరులోనో ఎన్నోసారి పుడతాడు, మళ్ళీ అదే గుణంలో పుడతాడు, అదే రౌడీగా ఉంటాడు. వాడిని ఎక్కడ మారినట్టు, వాడు ఎక్కడ లేకుండా చేసినట్టు ఆ ప్రశ్న వచ్చింది. మరి ఇక్కడ మనం అర్థం చేసుకున్న తప్పు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇదే మాట, అక్కడ అదే మాట, ఏదో రెండు అవుతాయి. అట్లా ఉండదు, ఏదో పొరపాటు పడినాం మనం అనే ఆలోచన చేసినాం మేము. బుక్కుల్లో అంతా అదే రాసుకున్నారు. ఈరోజు ప్రతి భగవద్గీతలో అదే రాసుకున్నారు. ఇక్కడ ఏం చెప్పినా సంహరిస్తారన్నారు, మళ్ళీ అక్కడ పుడతారన్నారు. ఇటు సంహరించినప్పుడు వాడు మళ్ళీ పుడితే నువ్వేం సంహరించినట్టు లేకుండా చేసినట్టు ఏమైంది? వాడు పుట్టుకున్నాడు కదా, ఈడపోయినాడు, ట్రాన్స్ఫర్ అయినాడు అంతే. ఇక్కడ నుంచి ఊరికి వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు కదా. ఈ మాట అబద్ధము అని చెప్పి మనం చేసినట్టు ఆలోచన చేసి వాడు ఏమని మారుస్తాడంటే వాడి గుణాల నుంచి సాత్వికునిగా మార్చేస్తాడు. ఆయన వాడు ఉండే పద్ధతి నుండి మార్చేదానికి వస్తాడు. దానికోసం వస్తాడు. దుష్ట సంహారణ చేయలేదు కానీ, దుష్ట సంహారణ అంటే వాడు దుష్టుని చంపలేదు కానీ వాడు దుష్టత్వాన్ని చంపినాడు ఆయన. ఇప్పుడు స్థూలంగా కూడా భారత యుద్ధం జరిగింది కదా స్వామి, మరి అక్కడ దుష్టులకు చంపినట్టే ఆయన ఇప్పుడు ఓన్లీ చంపలేదు, గుర్రం మీద దాంట్లో కూర్చున్నాడు రథం మీద. ఆయన అట్లా కూడా చంపినాడా? అది చంపలే, చంపుకున్నాడు వారు. యుద్ధంలో కృష్ణుడు ఎక్కడ యుద్ధం చేయలేదు, అతను ఎవరు చంపలేదు. చంపుకునే వాళ్ళ పక్షాన ఒక పక్షానికి వెళ్ళాడని చెప్పి అక్కడ ఏమని చెప్పినాడు? నేను మంచి వాళ్ళగా మారుస్తా అని చెప్పినాడు, చంపుతానని చెప్పలే కదా.
మనం ఎందుకు రాసుకోవాలి అట్లా? అది తప్పు కదా. అది మీరు అది రాయడమే తప్పు అని చెప్పినాం మనం. ఇది భగవద్గీతలో ఈ శ్లోకానికి మీనింగ్ రాయడమే తప్పు. మొత్తం అందరినీ తప్పుదారు పట్టించినారు. అట్లా తప్పుదారు పట్టించినట్టు శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? నేను ధైర్యంగా చెప్పినా ఏమైనా చేసుకోపోండి. ఆ ధైర్యం మీకు కూడా రావాలా. పక్కలోనే చెప్పు, అందరికి చెప్పు. నేను దేశానికి చెప్పినా, నువ్వు నీ పక్కలోనే చెప్పు చాలు. నీది మంచి మార్గము, కరెక్ట్ తప్పు మార్గము నీ ఎందుకు నువ్వు ఆలోచన చేసుకొని అది పక్కనోడికైనా కానీ నువ్వు హెచ్చరిక చెయ్యి. హెచ్చరిక చెయ్యి అంతే. నువ్వు అది మార్చాలని కాదు. నేను హెచ్చరిక చేసిన ఇది తప్పు, 100 రూపాయలు తప్పు. ఈడ వాళ్ళు లేకుండా చేస్తాడంటే ఆడుకున్నాడు వాడు. అది ఎట్లా చేసినట్టయితే అది దేవుని మాట అబద్ధం అవుతుంది. కాబట్టి ఆయన దుష్ట సంహారం అంటే దుష్టుని చంపేదానికి రాదు, కానీ వాడు దుష్టత్వాన్ని లేకుండా చేసి వాడిని సన్మార్గునిగా మార్చేదానికి వచ్చినాడు. ఇప్పుడు అలాంటప్పుడు స్థూలంగా భారత యుద్ధంలో జరిగింది. ఆయన సంధికి వెళ్ళి అటు ఇటు మాట్లాడే కానీ ఎవరు వెళ్ళలేదు. ఈయన కూడా వాళ్ళు యుద్ధం చేసుకున్నారు కానీ ఈయన ప్రమేయం లేదు. ఇప్పుడు అక్కడ ఆయన జ్ఞానం చెప్పినోడే. ఆ యుద్ధ భూమిలో జ్ఞానం చెప్పి వెళ్ళాడు అంతవరకు. ముందే కండిషన్, నేను కత్తి బుట్టి యుద్ధం చేసేవాడిని కాదు, కావాలంటే ఉంటే మాటలు చెప్తాను నీకు అంతే. ముందే చెప్పినాడు కండిషన్. వాళ్ళు వచ్చి పిలిచినప్పుడే చెప్పినాడు ఆయన. మన దాంట్లో గురందలు కూడా బడిలు కూడా కూర్చునేటప్పుడు వాళ్ళలో కట్టాడు కడిది. ఒక తూరి మాత్రం ఆయన కోపం వస్తుంది. ఎట్లంటే ఆ భీష్ముడు కొట్టే కొట్టడాలకు ఈ అర్జునుడు తట్టుకోలేకపోయినాడు ఆయన. ఆయన కొడితే ఆ రథం వేటు పక్క దిగిపోతుంది అట్లే ఆ బాణం వేటుకు. నేను బండి తోడలేక కుర్రాళ్ళు ఈయన కోపం వచ్చి నువ్వు ఎంతమంది కొట్టలేవు, నేను నువ్వు తుంపకపోని చెప్పి ఆయన దుక్కుతాడనమాట కిందికి. పోయే రథంలో దుక్కి నేను చంపేస్తానని ఎవరిని కర్ణుడిని, భీష్ముడిని చంపేస్తానని పోతే ఆ మాట తప్పినట్టయితుందని వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అర్జునుడు. ఆయన భీష్ముడు ఒక్కనే తెలుసు, ప్రపంచానికి అంతా తెలియని రహస్యం తెలుసు. ఎందుకు కృష్ణుడు ఎవరైండేది మొత్తం ఎవరికి తెలుసు, ఆయన ఎవరైండేది ఆయన ఒకరికి తెలుసు. అంటే ఆయన ఏమనుకుంటాడు, వాడు ఆయన ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది నాకు, ఆయన ఎవరు తెచ్చిపోయేది వీడు కూడా అడ్డం పడ్డాడని ఆయన నమస్కారం పెట్టుకున్నాక నీకు అంతకంటే బాకీ పోయి ఆయన వస్తున్నాడు దిగి. ఆయన యుద్ధం చేయలే. ఇప్పుడు కత్తి పట్టుకుని యుద్ధం చేయడం ఆయన మామూలు యుద్ధం చేయాలి కదా, చక్రం తీసుకున్నప్పుడు ఆయన యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయలే, ఆయన బాధ చేయలే, నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆట సీన్లో ఉంటే అర్జునుడు ఎనికి పెరుక్కొని వస్తాడు. పెరుక్కొని వచ్చి మనం పొరపాటు పడతాం, మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది మనకు అది ఇది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఈయనే ఉపాయం చెప్తాడు. ఎట్లా మీరు యుద్ధం చేయలేరు, మీరు ఆయనే పోయి అడుగుపోండి, ఎట్లా ఒకటి ఏదో ఒకటి చెప్తాడు. అది రాత్రి యుద్ధం అయిపోతాయి కదా, అప్పుడు ఊరికొరు పోయి మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఆయన ధర్మరాజు వినాడు అన్న వాళ్ళ పెద్ద ఆయన సంధి అడిగి. ఎవరి దగ్గర వినాడు? భీష్ముడి దగ్గరే వినాడు. ఎట్లా మేము గెలసలేము, నీతో ఉన్నంత వరకు మేము ఓడిపోయేది ఖాయము, మేము ఏదో ఉపాయం చెప్పు అని అంటే కృష్ణుడు పంపించాడు కదా అని అడుగుతాడు ఆయన. అంటే ఈ ఉపాయం కృష్ణుడిదని అంటే ఎవరు చెప్తాడు అంటే అప్పుడు చెప్తాడు ఉపాయం. నేను ఈ ఆయుధం పట్టుకొని యుద్ధం చేస్తే ఎవరు తట్టుకోలేరు నమ్ముతారా, అది మొదటుంటుంది అట్లా, అది నాకు వరము. కానీ నేను యుద్ధం చేయకపోతే మీరు సంపాదించు, యుద్ధం చేస్తే మీరు చంపలేరు నన్ను అని చెప్పి మళ్ళీ ఎట్లా అంటే మామూలుగా ఎవరున్నా నేను యుద్ధం చేస్తాను, కానీ ఒక గుజ్జవాడిని పట్టుకొచ్చుకోండి వాడిని నేను యుద్ధం చేయను అంతు అంటే బృహన్నల అనే ఒక గుజ్జవాడిని పట్టుకొచ్చుకుంటారు అనమాట. బృహన్నలో ఏదో పేరు ఉంది. పట్టుకొచ్చుకుంటే ఆయన యుద్ధం చేయకుండా నిలిచిపోతే అప్పుడు చంపుతారు. ఇట్లా చేశారన్నమాట అన్ని. ఆయన ఈయన మాత్రం ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు. ఆయన అక్కడ కూడా బాగా ఆలోచన చేస్తే మనం ఇప్పుడు ఆయన ఎంతమందిని మార్చగలిగినాడు అట్టనగానే. అది ఊరికి జ్ఞానం చెప్పరు ఆయన. కృష్ణుడు ఎట్లున్నాడంటే ఆయన మానవులు ఆయన జీవితం ఆయన గడిపినాడు, కానీ ఎక్కడ జ్ఞానం చెప్పలే. ఏ 5 నిమిషాలు 5 నిమిషాలు చెప్పినాడు, 5-6 నిమిషాలు చెప్పినాడు అర్జునుడికి. అది ఎవరు లేని సార్ ఏం చెప్పినాడు మనకు తెలుసు. అటు పోయి అటు తిప్పుకొని వచ్చినాడు రథం అట్లా ఒక 10 నిమిషాల్లో. 10 నిమిషాల్లో ఏం చెప్పినాడు. అది చాలా ఇన్ని శ్లోకాలు ఏం చెప్పలే, అలా ఏదో ముచ్చి సూచన చెప్పినాడు అర్థమయ్యేటట్టుగా. అది అర్జునుడు విన్నాడు, యుద్ధం చేసినాడు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అదే మెదులుతాను నాకు ఇటు చెప్పినాడు కదా, ఆయన ఇటు చెప్పినాడు కదా అని.
అది ఎవరితో చెప్తే బాగుంటుంది, ఎవరు అర్థం చేసుకుంటారని భీష్ముని దగ్గర విన్నాడు. భీష్ముని దగ్గర కాదు, వ్యాసుని దగ్గరికి. వ్యాసుని దగ్గరికి పోయినప్పుడు నాకు ఇట్లా ఈయన చెప్పినాడు, నాకేం సరిగా అర్థం కాలే, విశ్వరూపం కూడా చూపించినాడు, అంతా ఇట్లా జరిగింది, అప్పుడు బాగా అర్థమైంది, కానీ మళ్ళీ నాకు ఏదో అనుమానాలు వస్తాయి దాంతో అని అన్నాడు ఆయన. అంటే ఎవరికి వెలిగింది లైట్? ఆయనకి వెలిగింది. ఇప్పుడు భీష్ముడికి వేదాలు రాసినది ఆయన, పురాణాలు రాసినది ఆయన, మనుషులు చెడబెట్టినది ఆయన, అసలుకు తప్పుదాన్ని పట్టించాడు ఆయన అంతా. అదే దేవుని మార్గంలో పంపిలే, అంత మాయ మార్గంలో పంపించాడు. ఇప్పుడు ఈ జ్ఞానం వేదలకే అప్పుడు ఆయన వెలిగి అప్పుడు ఏం చేశాడంటే, వారు ఎంత పొరపాటు చేసినా నేను ఈ జ్ఞానం తెలియక అని అప్పుడు ఆయన పాశ్చాత్యపడి బాధపడి అప్పుడు ఆ భగవద్గీత రాశాడు. ఆయన ఎవరు చెప్పలే భగవద్గీత రాయమని, ఆయన స్వయంగా రాసినాడు. అప్పుడు రాసినాడంటే వేదాలు, తను రాసిన వేదాలకే తను వ్యతిరేకంగా రాసినాడు, తను రాసిన పురాణాలకే తను వ్యతిరేకంగా రాసినాడు. ఇప్పుడు ఎవరిని మార్చినట్టు? భీష్ముని మార్చినాడు లేదా? ఆయన వ్యాసుని మార్చినాడు లేదా? వ్యాసుని మార్చినట్టే కదా. అప్పుడు వ్యాసుడు దుష్టుడా కాదు? అప్పటి వరకు దుష్టుడే కాదు. ఎప్పుడు అధర్మాలు చెలరేగుతాయో నేను అప్పుడు వస్తానన్నాడు కదా. ఆ అధర్మాలు చెలరేగినాయి వ్యాసుని ద్వారా, కాబట్టి ఆ అధర్మాలు అనిచేయడానికి వస్తానన్నాడు. అవి వచ్చినాడు, వ్యాసునిలో అనిచేసినాడు, వ్యాసుడే భగవద్గీత రాసిపోయినాడు. మరి ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు స్వామి, ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అని అన్నారు కదా, మరి ఆ శ్లోకం ఇప్పుడు అక్కడ అప్లికబుల్ కాలేదు, అక్కడ ఎవరికి ధర్మం చెప్పలేదు. ఇప్పుడు ఆ ధర్మం అధర్మాలు ఇప్పుడు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి భగవద్గీత ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యి ఇవాళ జరుగుతున్నదా ధర్మ స్థానాన్ని నశింపజేయడం? ధర్మాన్ని ఆయన చేస్తాడే. మనమేమనుకోవాలా, మనం మంచి మార్గంలో పోవాలా, నన్ను నడిపించు అని కోరిక ఒకటి కోరుకో. నువ్వు రెండవద్దు నీకు స్వామి, నువ్వు చేతులు మొగిలించుకొని నన్ను మంచి మార్గంలో పంపి అని కోరుకో. అదే నమాజు, మీకు పెద్ద నమాజు. అర్థమైందా? ఈ పొద్దు నమాజ్ చదువుతున్నారు, చూస్తున్నారా? అందులో ఏదో సంకల్పం ఉందా అనుకుంటున్నారు కదా. అదేమవుతుంది? తపన అవుతుంది. తపన అంటుందండి, తప్పించడము. తపస్సు అవుతుంది, యోగం కాదు అది. దేవుని దగ్గర తీసుకొని పోయేది కాదు. కృష్ణుడు చెప్పిన అధర్మాల్లో 4 అధర్మాలు అదొకటి. నువ్వు ఆ ధర్మాన్ని పాటిస్తున్నావు, ఆ ధర్మాన్ని పాటిస్తున్నావా? నువ్వు చెప్పినే నీకు నమాజ్, నువ్వు చేసే తపస్సు. ఒకటే చెప్పారు, అది ఒకటే చేస్తున్నావు. రెండు ఉన్నాయని మాకు తెలియదు. ఒకటే చెప్పినది, నీకు చెప్పినది ఒకటే. నమాజ్ ఏమని చెప్పినాడు? నమాజ్ ఏమంటే, నమాజ్ అంటే ఏమి? పక్కా యోగం. నేను అనే భావం ఇప్పుడు ఇడిచిపెడతావు, అదే నమాజ్. ఇప్పుడు అందరూ మా అంటే ఏమని తెలుసు, నేను నా అంటే కాదని, నేను కాదు అనుకోను, అది నమాజ్. అంటే అక్షరాల్లోది అర్థం. నేను అనుకుంటే కదుకోలేము అంత. ఒక్క ఆయన దగ్గరే మనం ఇంత ముడిపడి ఉన్నాము. నమాజ్ అంటే తెలియదు మనకు. అంటే ఉపవాసం అంటే రోజా అంటే తెలుసు, పూజనకుండా తెలుసు, కానీ అక్కడ ఏం చెప్పినాడో మనం దాన్ని మర్చిపోయినాం. దీని సాటిన దాన్ని మర్చిపోయినాం. ఓపికంటే ఉండు. నాకు ఇప్పుడు నేను మామూలుగా రాత్రిప్పుడు అన్నం తిన్నాను, ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో. ఇంతకుముందు తింటానే, నాకు అలవాటు అయిపోయింది, తినడం లేదు. ఇప్పుడు సాయంకాలం పండుకుంటే 8 గంటల అన్నం తింటాం కదా, అన్నం విడిచిపెట్టేసినాం. 3 పూటలు అనే పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు తినేవాళ్ళము, ఒక పూట వదిలేసాం. ఏమనుకుంటున్నాను అంటే ప్రొద్దున పూట కూడా వదిలేయాలనుకుంటున్నాం. నా ఓపిక, నా ఇష్టం, నాకు పట్టుదల, ఓపిక చేస్తాం. మధ్యాహ్నం తింటాం, సరిపోతుంది. నువ్వు తినకపోవాలి, సంబంధం లేదు. ఇది బాహ్యాచరణ, ఇది నీకు. కానీ మనసుతో సంబంధపడినటువంటి విషయం అవుతుంది, అది భార్యాభర్తల కలయిక. అదేదా, దాని దగ్గర నీకు నిషేధం పెట్టినాడు. నన్ను కాదని నువ్వు చింత చేస్తావు, కాబట్టి అది లేకుండా చేస్తే నా చింత వస్తుంది నీకు. మొట్టమొదటి మొదలుపెట్టినది అదే వాక్యమే, ముగించినది అదే వాక్యమే. మధ్యలో ఒక ముక్క ఒకటి ఉంది, తిరుగుతు తగ్గదని, దాంతో పడిపోయారు తగ్గిదా.
అది సరే, నువ్వు తినద్దు తాగదు, నేను ఒప్పుకుంటాను. నువ్వు రంజాన్ నెలలోనే కాదు, మిగతా నెలలో కూడా నువ్వు తినద్దు తాగవద్దు. పౌరు పూట, రాత్రి పూట తిన్ను తాగు వదులుతున్నారు. పౌరు పూట నేర్చుకుంటే ఉపవాసం ఉండగలుగుతున్నాను. అప్పుడు అయినప్పుడు అన్ని పవిత్ర తినాలి, అన్ని ఉపవాసం తినాలి. అన్ని పవిత్ర తినాలి, అన్ని ఉపవాసం తినాలి. అట్లే అనుకోలే, నువ్వు పవిత్ర తినాలి, నువ్వు పగులు పూట నీకు అలవాట్లేదు. కొంతమంది తినేది తినకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో. ఇప్పుడు ప్రహ్లాద్యాన్ని ఊరు తినడం లేదు కదా. అవును సార్. మనం ఆయన ఏమన్నారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అన్నం తినకుండా పనిచేసేవాళ్ళు పగులంతా. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే పగులు పూట అంతా అన్నం తినకుండా అలవాటు చేసుకుని రాత్రి పూట తినేది అలవాటు చేసుకుంటాం అనుకో. ఎందుకు ఆ లక్షణాలు నాకే ఉన్నాయి. నేను రాత్రి అంతా మేలుకుంటాను. టిఫిన్ ఎప్పుడు చేస్తానని తెలుసునా? తెల్లాడు 4 గంటలప్పుడు. ఎవరి నంబరు టిఫిన్ 4 గంటలు తింటాము. ఇక మన పద్ధతి అయిపోయి అదే ఇక అదే టిఫిన్ మాకు. మామూలుగా 5 గంటలు తింటారు కదా, నేను 4 గంటలకే తింటాం. అంటే నిజమైన ఒక పొద్దునట్టు రోజు మేము 4ంటికి తిని ఇక తర్వాత తినకుండా ఉండడం అనేది ఉపవాసం. మనం పండుకున్న రాత్రి 9 గంటలు తిన్నావు. నువ్వు పగులేం తినలేదు కదా. అంటే తినక మరి నీ ఇష్టం మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఏమంటానంటే నువ్వు సరే తినకుండా ఉండు, మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది శరీరంలో గ్రంథులను ఉత్తేజమవుతాయి. ఇంకా కొంతకాలం బతుతావు. నువ్వు 10 ఏళ్ళు బతికాలని 15 ఏళ్ళు బతుతావు. దాంట్లో ఒక లిటిగేషన్ ఉంది. కొంత అంటే పూర్తి ఆగిలి కొనేవానికి ఆగిలి ఉండకుండా తినేవానికి ఏం చేయాలంటే ఇడు ముందు చచ్చిపోతాడు, వెనకాల చచ్చిపోతాడు. ఇడు కొంత ఆలస్యంగా చచ్చిపోతాడు ఆకలి కొనేవాడు. ఆకలి లేకుండా మామూలు కంటిన్యూగా తినేవానికి బేగా చచ్చిపోతాడు. అది శరీర ఆరోగ్యం అనారోగ్యాన్ని బట్టి ఉంది. అది ఇప్పుడు నేను ఆరోగ్యం రీత్యా నేనేం చేస్తానంటే నేను అన్నం తినకుండా మానుకున్నాను, తగ్గించుకున్నాను. ఏదో నీళ్ళు మధ్యలో తాగి సరి చేసుకుంటున్నాను. తినలేదు ఎట్లా ఉంటా అయిపోయిందా, లేదా ట్యాబ్లెట్ వేసుకుంటే అదే ఉంటుంది, సరిపోతుంది. లేదా నీరు కొబ్బి ఆకనే ఒకటి ఉంది, ఒకటి అది మామూలుగా నూరుకొని తింటే ఇంకా ఆకలి వాడికి. మళ్ళా వాడు బేదీ తీసుకునేప్పుడు అయితే 6 నెలలు సంవత్సరము ఏం ఆకలి లేదు, మనసంగా ఉండొచ్చు. తపస్సు పోయి కూర్చునే వాళ్ళు అది తిని వేయాలన్నమాట. నేను ఆకలి కాకుండా మధ్య ఆకలి లేదు కదా. ఇట్లా ఆకలి కూడా ఉన్నాయి. మనం ఏమంటున్నామంటే నీ ఓపిక మీద ఆధారపడుతూ తినొద్దులే. మేము దాన్ని నువ్వు తినని బలవంతం చేయలేదు, తినొద్దు. నువ్వు ఈ రంజాన్ నెలలో తినంటే తినొద్దు, మంచిదే. నువ్వు అలవాటు చేసుకోవట్లా, తినొద్దు. కానీ ఒకటి చేయొద్దు, నువ్వు చేయొద్దని చెప్పిన పని నువ్వు చేస్తావు, అది పెద్ద ఘోరం. ఇప్పుడు ముస్లింలంతా తప్పుదారు ఎక్కడ పట్టిపోతున్నారు, ఆయతను ఎక్కడ బస్సు పట్టించినారు, దేవుని మాటలు ఎక్కడ వినలేదు అంటే ఆయన చేయొద్దు అని చెప్పిన పని చేస్తున్నారు. రాత్రిపూట చేసుకో, మాకు సమాధానమే వద్దను. పగులు పూట చేస్తే తప్పు, అది ధర్మ నిషేధం కాదు, ధర్మ నిషేధం, ధర్మ సమ్మతం కాదు. మళ్ళీ నువ్వు అప్పుడు దేవుని మాట విన్నట్ట వినట. అట్లా పొరపాటు పడి చేసేవాళ్ళు ఎంతమంది లేరు, ఉన్నారు. అది బువ్వ తిన్నంత నిషేధం ఎవరు చెప్పలేదు స్వామి, చెప్పలేదు అంతగా. ఇదే అంటే బోధకులకు ఏమైనా చెప్పుకుంటున్నారు కానీ చాలా మంది ముస్లింలకు తెలియదు పాపం. వాళ్ళు తప్పని దానికి లేదు కానీ చాలా మంది తెలియదు. అప్పుడు ఎవరు తప్పు? ఈ రకంగా మనం ఏం చేస్తామంటే ఈ ముందు ఈ సమావేశం ఎందుకు చేసినామంటే ఇది మీరు ప్రతి నెల సమావేశం కాండి ఎక్కడో చోట మీకు అనుకూలమైన చోట, ఇక్కడనే కాదు. ఒక ఆయత్ తీసుకోండి, అది అంటే అర్థం కాకుండా సమస్య అది సంశయంగా ఉంటుంది చూడండి, చర్చించుకోండి. మీరు ప్రశ్న ఏంటి ఆయన జవాబు చెప్తారు, మళ్ళీ ఆయన ప్రశ్న ఏంటి ఇంకో ఆయన జవాబు చెప్తారు. అంతా ఊరుకోరు టీవీలో సభ్యుడు చర్చ వేదిక అట్లుండల్లా. అట్లుంటే అప్పుడు ఏది నిజమో లాస్ట్ తెలిసిపోతుంది. మీరు అట్లా మీరు ఆయత్ తీసుకొని ఆ ఖురాన్కు దగ్గరగా పోండి, చదువుకోండి అని చెప్తుంది. ఇది మీకు ప్రారంభము. అంటే మీరు ఇట్లే నడుపుకుంటే దేవునికి సమ్మతం అవుతుంది. అది దేవుడు కూడా ఒప్పుకుంటాడు మీకు.
దేవుని పని చేసినట్టు అవుతుంది. కాలం వృధా కాకుండా దేవుని మార్గంలో ఉండు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చెప్పినానో చూడండి అన్న. చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ. అదే అది మూడు ఆత్మల గురించి చెప్పినది అనమాట. దీంట్లో భగవద్గీతలో చెప్పినాడు, ఖురాన్లో అట్లా చెప్పినాడు, బైబిల్లో అట్లా చెప్పినాం మనం ఏమంటాం అంటే ఆ చచ్చిపోయినప్పుడు మాత్రం తీసుకుపోతాడు, బతికిన పుట్టినప్పుడు మాత్రం తీసుకొచ్చేస్తాడు, ఆడు మధ్య ఆత్మ అంటున్నాం మనం అని. అట్లా ఎక్కడన్నా ఉందా? అదే అది మనం ఎట్లా అనుకుంటున్నాం. ఎక్కడ తీసుకుపోతాడు, ఎక్కడ తీసుకొస్తాడు, అది మనం ఆలోచన చేయలేం. మనం ఎక్కడంటే మనం దానికి అర్థం ఏర్పరుస్తున్నాం, పైకి అంటాం, ఎందుకు అల్లా దగ్గరికి అంటాం. అల్లా ఆయన కట్టకట్టుకుని అన్నాడు పైన కదా, ఆయన అంతటా ఉన్నాడు. నువ్వు ఏం మాట్లాడినా ఆయన వినగలుగుతున్నాడు అలా. మళ్ళీ అవన్నీ సమాధానాలు కావాలి కదా మనకు. ఇప్పుడు వీళ్ళు జనరల్గా బయట చెప్పే సమాజంలో ఏంటంటే చనిపోయిన తర్వాత స్వామి, ఈ చనిపోయిన తర్వాత మన ప్రాణం అంటే రూహ్ అంటారు, దాన్ని ప్రాణం అంటారు. ఇది ఆలమే బర్జఖ్ అని చెప్పేసి ఒక ప్రదేశం ఉందంట, దానికి ఆ పేరు పెట్టారు. ఈ పోయిన ప్రాణాలన్నింటినీ అక్కడ స్టోరేజ్ చేస్తారట, అక్కడ స్టోర్ చేసేసి ఆ రూమ్లో పెట్టేసి ప్రళయకాలం వచ్చినప్పుడు మళ్ళీ అవి తీసుకొచ్చేసి మళ్ళీ ఇందులో సమాధుల్లో పెట్టేసి లేపుతారు. లేపి తీసుకెళ్ళి అల్లాహ్ ముందు ప్రవేశపెడతారు. అక్కడ వీళ్ళకి ప్రళయకాలం అంటే ఏమని క్వశ్చన్ వేసుకోమని ఆయన పక్కన అడుగుతాడు. ఆయన పక్కన అడిగాడు ప్రళయకాలం అంటే ఏమిటి, అప్పుడు కావాలి దానికి ఆన్సర్. ప్రళయకాలం అని చెప్పినంటే భూమి ఆకాశాలు మధ్యలో ఉన్న మొత్తం నాశనం అయిపోవటం, లేకుండా పోవటం, అది ప్రళయకాలం. ఆ టైంలో నీకు సమాధుల నుంచి లేపుతాడు. ఏ భూమి ఆకాశం మళ్ళీ అక్కడ ఈ భూమి ఆకాశం పోతుందా, ఇది ఎప్పటికీ ఉంది, నేను ఉంటుంది అది. అసలు ఈ భూమి ఆకాశం మేము అసలు అనుకోవడం లేదు, దీని భూమి ఆకాశం అదే పొరపాటు అనమాట. ఇది పోదు, అది ఎప్పుడు పోదు, అది స్థిరస్థాయిగా ఉండేది. దేవుడు ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, ఇది మధ్యలో భూమి ఆకాశం. ఇది పోతుంది, ఇది బద్దలైపోతుంది, ఇది మామూలు నశించిపోతుంది. నశించిపోయినప్పుడు అప్పుడు బయటకు పోతాడు. ఉన్నది మేము దాన్ని నమ్ముతున్నాం కానీ కనబడింది అక్కడనే చెప్పేప్పుడు దేవుని వాక్యంలో ఉంది. ముత్సాబిహాత్ అనే వాక్యం ఉందా లేదా చెప్పండి. ఎక్కడ మీరు ముత్సాబిహాత్ చూస్తున్నారు ఖురాన్లో? ఎవరన్నా చూస్తున్నారు ముత్సాబి? అంత ముఖమద ఆయాతులు చూస్తున్నారు మీరు. అంతనే చెప్తారు ఆ వాక్యం. మనం సూక్ష్మంగా కూడా చూడాలి కదా, స్థూలంగా చూసేది. రెండు వాక్యాలు ఉన్నాయి అన్నప్పుడు ఖురాన్లో రెండు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏది చూసుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు మనం స్థూలంగా చూస్తాం. ఇప్పుడు 126 అయితే ఏమని చదువుకోవాలి మనం? అవును, దేవుడు మొరబెట్టుకునే వాడికి దగ్గరలో ఉన్నానని చెప్పేసి ఏమని చదువుకోవాలి మనం 126లో? అవును, ఆ మొరబెట్టుకునేది ఎక్కడ దగ్గర, అది స్థూలంగా ఎట్లా ఉంది, సూక్ష్మంగా ఎట్లా ఉంది మనం చూసుకునేదానికి 2 ఆయాతులు తీసుకుని చెప్పుకున్నాం మనం. ఇక్కడ విశిష్టత అనేది అవసరం ప్రతి మనిషికి. మతం అనేది ముఖ్యం కాదు, మతం దేవుడు పెట్టలేదు. నువ్వు ఒకరు చెప్పినట్టు వినాలనే ముఖ్యం కాదు, వాళ్ళు చెప్పినట్టే మేము వినాలనేది పొరపాటు అవుతుంది. నీకు బుద్ధి ఇచ్చినాడు కదా, వాళ్ళకి అదే బుద్ధి ఇచ్చినాడు. వాడు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తప్పుదారి పట్టించినాడు. వాడిని చూసుకొని నువ్వు తప్పుదారి పోతేట చెప్పినాడా లేదా? నేను అవసరం నాకు ఇష్టం ఉంటేనే నా దారికి రాణిస్తాను, లేకపోతే పక్కదారి పట్టిస్తాను చెప్పినాడు లేదా? చెప్పినాడు. పబ్లిక్గా ఉంది ఖురాన్లో. వాడు పక్కదారి పట్టించినాడు, నువ్వు వాడిని చూసుకొని నువ్వు వాడు డౌట్ పోతావా, మనం మంచిదారి పోతావా? ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి నేను బుద్ధిని కలిగిస్తాను, లేదంటే పక్కదారి పట్టిస్తాను, దేవుని దూరంగా చేస్తాను అన్నాడు. దేవుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఎవరికి పక్కదారి పట్టించేది ఆయనే, మంచి దారి పట్టించేది ఆయన. ఇంకా మేమేం చేయాలి మరి? ఏం చేయాలి? ఒకటి కోరుకోవాలి మనం, దాన్ని వద్దు పక్కదారి పట్టింది అంతే కదా. ఇప్పుడు ఆయనే పక్కదారి పట్టించాడు, ఆయనే మంచి దారి పట్టించాడు ఆయనే. ఇక మనం ఎవరిని పట్టిస్తాడు? అది లేదు మా దగ్గర, అది ఆయన ఇష్టం. కితాబులోనే ఉంది చూడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళని, నాకు ఇష్టం లేని వారిని, నాకు ఇష్టమైన వాళ్ళు. మరి ఆయన ఇష్టమైన వాళ్ళు ఎవరు మరి మాకు ఇక్కడ తెలియదు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు ఇష్టమో ఎవరు ఇష్టం లేదో. నువ్వు ఆయన చెప్పిండా, నువ్వు నాకు ఇష్టం, నేను నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఇష్టం అవుతావు. ఇక్కడ ఇది ఆయన పెట్టే కండిషన్ ఇది అంటే అంతే కదా. మళ్ళీ ఆయన చెప్పినది నువ్వు నా మీద శ్రద్ధ పెట్టుకో, నేను నీ మీద శ్రద్ధ పెడతాను చెప్పలేదా?
మనకు అంతకంటే ఏం కావాలా? ఇప్పుడు శ్రద్ధ అంటే ఏం పెట్టుకోవాలి? దేవుడు అక్కడెక్కడో ఆకాశంలో కూర్చొని ఉన్నాడు, నాకు మనుషులు కావాలి. చెప్పినా దేవుడు చెప్పేదాన్ని మీద శ్రద్ధ పెట్టుకో. దేవుడు పెట్టిన నువ్వు ఇప్పుడు అక్కడనే పొరపాటు పడుతున్నది. నువ్వు దూరంలో మనుషులు చెప్పిందాన్ని నెల మనుషులు చెప్పిందాన్ని వాళ్ళు చెప్పండి ఎందుకు నెలలో నేను చెప్పిన మాట ఏం కావాలా అని ఆయన అడుగుతాడు. దానికి ఏం కావాలి అనమాట. నేను చెప్పిన మాట ఎట్ల వారికి ఎవడో చెప్పిన ఆయన పోతావు నువ్వు అందరూ పోతాయంటే నువ్వు పోతాయంటే అందరూ పోతే పోయినారు. నువ్వు ఒక్కరి వల్ల కదా పక్కకు కొట్టాడు ఆయన. అందరూ పోతే పోలే, నువ్వు ఒకరి వల్ల పక్కకు, నువ్వు కూడా అంతే ఎందుకు పోవాలా? నీకు వాళ్ళకి ఇచ్చినట్టు బుద్ధి జ్ఞానం ఇచ్చిన కాబట్టి శ్రద్ధ పెట్టు. అందరికి ఇచ్చినట్టే బుద్ధి జ్ఞానం నీకు కూడా ఇచ్చిన కాబట్టి శ్రద్ధ పెట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టు శ్రద్ధ పెట్టిన దగ్గరగా ఉన్నాను. వానికి ఒకరికే కాదు, నీకు కూడా దగ్గరగా ఉన్నాను. ఎవరికో వాళ్ళకి దగ్గరగా ఉన్నాను, ప్రవక్తలకు బోధకులకు అనే కాదు, నీకు కూడా దగ్గరగా ఉన్నాను నేను. చెప్పలేదా ఆయన దగ్గర ఏమైనా ఎక్కడైనా ఫాల్ట్ ఉందో చెప్పు, ఆయన చెప్పిందంటూ మాటల్లో. ఆయన అన్ని నీకు కూడా దగ్గర ఉన్నాను నేను. నువ్వు మాట్లాడే ప్రతి విషయం నాకు తెలుస్తూ ఉంది. మళ్ళీ ఎప్పుడో ఎవరినో నడిపి తిరుగుతుంటావు, నన్ను నేను చెప్పిన వాక్యం చూసుకోవాలి, నీకు ఎదురుకుంది కదా. నా వాక్యాలు నువ్వు వింటే అది నా మీద శ్రద్ధ పెట్టినట్టు, లేకపోతే ఎవరితో శ్రద్ధ పెట్టాడు నా మీద పెట్టాడు కాదు. అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంత టైము 11:12 మన భోజనం టైం అవుతుంది. ఇప్పుడు మనం ఇది ప్రారంభం చేసినాం. ఏంటంటే మొట్టమొదటి ఆ సైకిల్ ఎదుర్కొనే వారికి పట్టుకొని తొక్కిచ్చి ఇచ్చికిచ్చి ఇడిచిపెట్టాలంట. పొద్దున ఈడ పట్టుకొని ఉండకూడదు, వెనకల పట్టుకుంటే బాగుండు. అలా రోజు తొక్కేంత పెట్టుకొని ఇడిచిపెట్టేసేయాల, మనం నువ్వే తొక్కుకోవాలా. అట్టగానే నేను మొట్టమొదటి నీకు స్టార్టింగ్ చేయించినాను. మీరు ఎక్కడైనా కానీ ప్రతి నెల ఎప్పుడు మీకు ఎట్లా అనుకూలం ఉంటే సమావేశం చేసుకుని, మీరు ఒక సంస్థ ఉంది, ఒక సంస్థ నడుపుతున్నారు. ఆ పేరు ఖుదా ఇస్లామిక్, పెద్ద పేరు, మంచిది అనమాట, చాలా గొప్ప పేరు. అర్థం చేసుకుంటే మన పెద్ద పేరు పెట్టుకుని మీరు ఆ సమాజంలో దీంట్లో అయినా ఒరిజినల్ జ్ఞానం ఉంది అని ప్రపంచంలో పేరు రావాలి. ఇప్పుడు నేను ప్రబోధ సేవా సమితి అని పెట్టేమవుతాను. నేను ఒక్కరిని ఎవ్వరు చూడలేను నాకు మనిషి, కానీ అప్పుడు నేను ఒక్కరినే జ్ఞానం చెప్పని మొదలు పెట్టాను. ఓడినేవాడు కాదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వింటున్నారు కదా, అప్పుడు ఎవరు వినేవాళ్ళు కాదు. కానీ నేను విసుగు చెందలేదు. అందరూ వినాలని రూల్ ఏం లేదు. 1000 మందికి ఒకరి జ్ఞాపకం వచ్చిన సార్ నేను చెప్పిన మాట అనుకొని మొదలు పెట్టాను. ఇది చెప్తా వచ్చినాము. భగవద్గీత అంతా మార్చేసినాము. మరి ఇట్లా 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 అని చెప్తూ వచ్చినాము. కొంత అర్థం చేసుకునేది. ఈరోజు ఓ సమాజం ఏర్పడింది, వాళ్ళే చెప్తున్నారు బయటికి ఇది తప్పు అని. ఖురాన్లో వాళ్ళే చెప్తున్నారు, బైబిల్లో వాళ్ళే చెప్తున్నారు ఇది తప్పు అని. యేసు ప్రభు చనిపోయినప్పుడు పక్కలో ఒకటి ఉంటే వాడు ఏలనగా మాట్లాడితే ఇంకోడు దొంగండి, అరే అట్లా మాట్లాడదురా మనం దేవుడు అంటే ఇప్పుడైనా భయం ఉండాలి, మనకు శిక్షపడి ఇక్కడ ఇప్పుడు కూడా భయం లేకుండా మాట్లాడితే ఎట్లా అంటే మనం అంటే తప్పు చేసినా మనకు శిక్షపడిన సరిపోయింది, ఆయన ఏం తప్పు చేసినాడు, ఆయన శిక్ష చేసినారు అని చెప్పి వాడు బాధపడి ఆయన మాట్లాడుతాడు, నన్ను గ్రామం పెట్టుకుంటానని ఎప్పటికైనా అని. అంటే ఆయన ఏమంటా అంటే పరదేశులో నువ్వు నాతో పాటు ఉంటావు చెప్పాడు ఆయన. అని ఆ మాట చెప్పినందుకు మళ్ళా 20 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఉన్నాడు ఆయన. కానీ ఆ మాటలు అక్కడే వదిలేశారు. ఆ బైబిల్ ఆటికి ముగిసిపోయింది. ఆయన చంపేసిన చేసి చచ్చిపెట్టిపోయినాడు అని చెప్పి మనం వెనక స్టోరీ కూడా రాసినాం. మనం 67 ఏళ్ళు బతికినాడని మళ్ళీ వాళ్ళు ఇడిచిపెట్టేసినారు. దానికి మళ్ళీ ఇది ఎట్టుంది చూడండి. ఆయన మాట ఏం కావాలి, అప్పుడు ఏమైందో గాలి పోయింది అంతే. మళ్ళీ ఆయన చచ్చిపోయాడా ఏమంటారు, మేఘంలో పైకి వినాడు అంటే ఎవడన్నా పోతాడా పైకి, ఏడన్నా దేశంలో ఎడమన్నా వినడా? మీరేం చెప్తానంటే మా అయిపోయి దేవుడు అనే చెప్పుకోవాలని ఉద్దేశంతో మీరు చెప్తాను అంతే. ఆయన బతికినప్పుడే చెప్పినాడు, ఇటు చచ్చిపోలేదా ఇది బతికినాడని. 2-3 చచ్చిపోయినాడు లేపినాడు ఆయన. 2-3 చచ్చిపోయినాడు, ఏడుస్తా అంటే చచ్చిపోయలేదని చెప్పి లేపినాడు అనమాట. ఈనాటి ఉంటే ఈయన కూడా చంపేశారు. చంపేసి చచ్చిపోయాడని చెప్తారు. ఈయన చచ్చిపోలేదు, చచ్చిపోయినా చచ్చిపోయాడని చెప్పేస్తారు. మళ్ళా లేచినా కానీ దయమంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ 30 సంవత్సరాల ఎక్స్టెన్షన్ జీవితం ఏదైతే ఉందో, యేసు ప్రభు చెప్పలేదు, క్రిస్టియన్ చెప్పలేదు, బైబిల్ చెప్పడం లేదు.
ఈ 30 సంవత్సరాల ఎక్స్ట్రా జీవితం గురించి చెప్పడానికి అది వీరి దగ్గర ఏం ఆధారం ఉంది? అట్లా ఎట్లా చెప్తారు? నాకేముంది, ఎవరు చెప్పినా నాకేం తెలుసు? నాకు తెలియదనే చెప్తాను. నేను తెలియదు ఎందుకు రాసిరు మరి? జ్ఞానం అంతా చెప్తాను, నాకు తెలిసి చెప్తానా? జ్ఞానం చెప్తా మీటింగ్ లో తెలిసి చెప్తానా? మరి చెప్పింది నిజమే కదా మరి. అట్లా అనుకున్నా నిజమే. ఎవడు చెప్తున్నాడు? ఇట్లా రాసేది చెప్పేది అంతా చూసిన మనం బొమ్మల్లో, టీవీలో, వీటిలో. ప్రతి మాట నేనే మాట్లాడదా, మీరు మాట్లాడలేదండి ఆయన. చెప్పలే? నీ తండ్రి అయిన ఆత్మ నేను మాట్లాడుతున్నది, మాట్లాడేవారు మీరు కాదు. ఇంకా మాట్లాడుకుని మర్చిపోతే ఎట్లా మనం? వాడికి తెలిసిపెట్టు, వాడు బాగుపడతాడు, చెడిపోతే విడిచిపెట్టు. మనం బాగుపడాలి కదా. నీలో ఉన్నాడు ఒకడు, వాడు నీ తండ్రి. వాడు నిన్ను మాట్లాడిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మనలో ఒకసారి ఉందని వాడు నీ ప్రతి మాట అనుకుంటాను రికార్డు చేస్తాడని. ఎవడు మనోడు? పర్యవేక్షకుడు. మళ్ళీ ఆడేమో జిబ్రాయిలు చెప్తే ఇదేమో చెప్తాడు, ఇది చెప్పుకుంటే ఎవడో పర్యవేక్షకుడు, వాడు పర్యవేడు జల్లు వరకు. మళ్ళీ వాడు ఏం చేస్తాడు? రాసి పెట్టుకుంటాడని. మళ్ళీ వాడే ఇది చేస్తాడు. మళ్ళీ వాడనే ఎదుర్కొనుకుంటూ మనమే ఎందుకనుకోవాలా? మనం కొంత ఆలోచన చేస్తే మన ఇష్టం ఏమీ లేదు. ఉన్నట్టుండి లేచినాం, కాలు జోము పట్టింది, నడచలేము, కింద పడిపోతున్నాం. నీ కాళ్ళే కదా, ఎందుకు నడచలేను? ఏంటంటే శక్తి, ఏమైంది శక్తి? ఆ శక్తి ఏమిటిది? అదే నడిపించేది. నీ కాలు గ్రూప్ పని చేయలేదు అంటే అది లేదు కాబట్టి నువ్వు నడచలేదు. అది వింటే నడుస్తావు మళ్ళా. వాడే నేను నడిపించేవాడు. లోపల వాడి మీద దృష్టి పెట్టితే తెలియబడుతుంది మనకు. నేను అనుకునేటువంటి ఇది ఉన్నంత వరకు ఏమీ తెలియదు. ఎవరి భావంలో అహంకారం లేదు, ఎవరి భావంలో ఫలితం మీద ఆశ లేకుండా వాడు చేస్తాడో వాడే నిజమైన సన్యాసి, వాడే నిజమైన యోగి. అగ్ని లేనటువంటి వాడు, పనులు చేయనటువంటి వాడు సన్యాసి కాదు. పనులు చేయకుండా మానుకున్నాడు సన్యాసి కాదు. అగ్ని లేనటువంటి సన్యాసి కాదు. ఏమగ్ని? జ్ఞానాగ్ని. కర్మలు కాల్చే అగ్ని లేనటువంటి సన్యాసి కాదు అని భగవద్గీతలో శ్లోకంలో చెప్తాను. అగ్ని అంటే ఏమో తెలుసు మనకు. సన్యాసి అంటే పనులు మానుకున్నాడు అనుకుంటాం మనం. కానీ పనులు చేయకపోతే వాడు సన్యాసి కాదు, పనులు చేస్తే సన్యాసి వాడు. ఎట్టుందో మన మాటకు వ్యతిరేకంగా ఉంది కదా. దేశమంతా కాసేగుడ్డలు కొట్టుకొని గడ్డలు పెంచుకొని ఉన్నాను. సరే, భగవద్గీత ఎక్కడైనా గడ్డం పెంచుకొని ఉందా? ఎక్కడైనా కాసేగుడ్డలు కట్టుకొని ఉందా? చెప్పండి. హిందూ సమాజంలో సన్యాసి అంటే పెద్ద స్వాములు అంటే వాడు ఎర్రగుడ్డలు వేసుకుంటాడు, గడ్డం పెంచుకుంటాడు, సపరేట్ కనిపిస్తాడు. మొత్తం భగవద్గీత మీద ఎక్కడైనా కానీ వాడు కాసేగుడ్డలు ధరించుకొని ఉందా? సన్యాసి గడ్డం పెంచుకొని ఉంది ఎక్కడైనా? లేదు. వీళ్ళు పెట్టుకునే నియమాలు పక్కన ఉన్నాయి కొన్ని. ఇవన్నీ అవి ఎగస్ట్రాలు తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, ఇక్కడ కోసం దైవగ్రంథంలో దేవుడు ఏం చెప్పినాడు? ఇవన్నీ చెప్పినాడా? లేదు. పక్కన మనం రాసుకున్నట్టు ఇవన్నీ. ఇవేమో శ్రద్ధగా ఆచరిస్తున్నాము. ఆయన చెప్పాడు పక్కన పెట్టి ఈ ముఖ్యం ఏంటంట అడిగారు. నేను ముఖ్యం కాదు మీకు, మీరంతా బయట వాళ్ళు ముఖ్యము, మీరు మనసులే ముఖ్యం, నేను దేవుని ముఖ్యం కాదని ఆయన అంటాడు. అది అల్లా ముఖ్యమో మనసులో ముఖ్యం మనకు? మనకు అల్లా ముఖ్యం కాబట్టి అల్లా చెప్పిన మాటలే వినండి, అల్లాని జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఏం చెప్తే చేయండి. ఆయన చెప్తాడు, మనకు తెలియకుండా చెప్తాడు. అర్థమైనా? మీ జీవితాన్ని మార్చేవాడు ఎవరు? అల్లా. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమనుకుంటే అయితే అది వాడు మనం నువ్వు ఏమన్నా చెయ్యి అని ధ్యాస ఆయన మీద పెట్టుకోరు. నేను చేస్తాను అనుకోకూడదు. అందువల్ల ఇప్పుడు ఏం చెప్తాడంటే మన దగ్గర ఉన్నట్టు గ్రంథము దైవ గ్రంథము. ఈ దైవ గ్రంథములో అంటే కొంత పర్సెంట్, అంటే ఈ బియ్యంలో రాళ్ళు మెరికలు కలిసినట్టు కొన్ని కలిసి ఉంటాయి.
అవి తీసివేసుకొని విశేషణ దేవుడు ఇచ్చిన మనకు దేవునికి వ్యతిరేకంగా లేకుండా ఏదైనా చదవండి, దేవునికి ఎదురకుండా పక్కన పెట్టండి. దేవుని వాక్యంగా మనుషుల వాక్యం అని అర్థమైందా? అట్లా మేము ఎప్పుడైతే ఉంటా బాగుపడుతాం. ఇప్పుడు చెప్తున్నా దుష్ట సమానం చేస్తానప్పుడు మళ్ళీ తిరిగి అంటే పుడతానప్పుడు దానికి అర్థం ఏముంది? అర్థమే లేదు ఇంకా. కాబట్టి అది కాదు, తప్పండి. మనం ఇప్పుడు నన్ను తెలుసుకోవడానికి శక్యం కాదు. యజ్ఞములు చేసినా, యాగాలు చేసినా, తపస్సులు చేసినా, దానాలు చేసినా, వేదాలు చదివినా తెలుసుకోవడానికి శక్యం కాదు అన్నప్పుడు మరి అవన్నీ చేసేటని భక్తిగా చేసేటని యజ్ఞాలు చేస్తున్నవన్నీ కాదన్నప్పుడు వాళ్ళు చేయడం తప్పు కదా. మరి చేసే వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా చేస్తున్నారు కదా, వాళ్ళు వాళ్ళంతా చేసేయండి ఏం చేస్తా అంటాడా? మేము చేయము. ఏ గుళ్ళో అయినా వేదాలు చదువుతారు, మూడు సంవత్సరాలు చదువుతారు. మన గుళ్ళు ఎప్పుడో చదువుతున్నా ఉన్నా ఎక్కడ చదువు అది ఉండదు. అధర్మాలు 4 అని చెప్పినాడు ఆయన. అప్పుడు ద్వాపరయుగంలో 4 ఉన్నాయి. ఇప్పుడు మతం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కలియుగంలో 5ది ఇది. అందువల్ల మనం జాగ్రత్తగా తెలుసుకుంటే కానీ కుదరదు. అదే మతం అనే దృష్టి ఇచ్చిపెట్టి దేవుని జ్ఞానాన్ని పెట్టి ముఖ్యంగా పట్టుకోండి. మీరు ప్రతి నెల మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీదే ముఖ్యం బాధ్యత. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏం తెలియదు. వాళ్ళు దారిలో నడిపేయాలంటే ఏం చేయాలా? ఖురాన్ తీసుకోండి, ఖురాన్లో ఆయత తీసుకోండి, ఒకటి నెల సెలెక్ట్ చేసుకోండి, ఆయత గురించి చర్చించుకోండి. ఒకవేళ మనకు తెలియదు ఇంకోటి వస్తుందేమో వినండి, అన్నీ మనకి తెలిసి అనుకోకూడదు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేకుండా అట్లాంటి తీసుకొని చదువుకోండి. ఏమా మీరు ఆ పని చేసుకోవాలి. మీరు ఇప్పుడు చేసినాం ఇది ఇట్లా, ఇప్పుడు మీకు అర్థమైతే చేసినాం కదా, ఇట్లా కూర్చొని చర్చించుకోండి, వేసుకోండి. ఏమన్నా ఉత్తరం 1 నెలలో, కర్నూలులో 1 నెలలో, కోదాడలో 1 నెలలో, ఇంకోసారి ఇట్లా వేసుకోండి, గుంపు వేసుకొని పోండి. వినండి. ఎవడున్నాడు మామూలుగా అది బజార్లో ఆకులు తిప్పుతుంటారు, ఇట్లా ఇట్లా అవుతుంటారు బాగా అంతకాడు 10 మంది వాళ్ళే ఉంటారనమాట. ఎవడన్నా కొత్తోడు పడుకున్నవాడు దగ్గర కుట్టాడు అని ఓడిస్తారు, డబ్బులు ఎక్కడ చేస్తారు. అట్లా మీరేం చేస్తారంటే మీరంతా గుంపు చేసుకుంటే ఎవడన్నా వాడు వినొచ్చు, ఇంకోటి వాడు బాగుపడవచ్చు. అంత చేయండి, మంచి పని కాబట్టి చేయండి. కానీ అందరూ వినాలని రూల్ ఏం లేదు. మనం హెచ్చరిక చేసేవాళ్ళు మాత్రమే. భక్తులు కూడా దేవుడు అదే చెప్పినాడు, నువ్వు ఇట్లే చేయాలని ఏం చెప్పొద్దు, హెచ్చరించేవాడిని మాత్రమే నువ్వు అని చెప్పినాడు. అంతే కదా, అంతే చెప్పి చేసుకుంటారా? అట్లా చేసుకోండి, మంచిది. రైట్, మంచిది.